జాయిన్ అయినా విత్ ఇన్ 25 days జాబ్ వచ్చింది విత్ జీరో నాలెడ్జ్. ఇలాంటి స్కిల్ లేదు. బీటెక్ అయిపోయి అసలు ఏ ప్లాన్ లేని వ్యక్తి యూఎస్కి వచ్చి జాబ్ కొట్టి. బట్ నువ్వు అన్నట్టు ఫ్యామిలీ వదిలేయడము, సొంత ఊరిని వదిలేయడము, ఇది ఒక 6 to 8 months చాలా ఇబ్బంది అయినా ఉంటుంది. మన కేటగిరీ అంతా పొద్దున్న లేస్తే మనం డబ్బులు సంపాదించాలి, రోజుకి 20,000 సంపాదించాలి. ఇదే మన పని. పార్ట్ టైం చేస్తే 20,000 వస్తాయి. యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ నువ్వు పార్ట్ టైం చేయొద్దు. ఒక్కరిద్దరిని పట్టుకొని నువ్వు అందరి జడ్జ్ చేయలేం కాబట్టి. మన దగ్గర ఎట్లా విలేజెస్ ఉంటాయో, ఎట్లా స్లమ్స్ ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి. నువ్వు కనీసం మాకు 10 నిమిషాలు ఉండలేవు ఆ రోడ్ల మీద. హోమ్లెస్ జనాలను చూస్తే, ఇవన్నీ చూస్తే. అది మధ్యలో ఎప్పుడు చూసినా గన్ షూటింగ్, ఎవడో ఒకటి కాల్స్తూనే ఉంటాడు. 20 మంది చచ్చిపోతుంటారు, స్కూళ్ళలో పోయి కాల్ చేస్తుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసినా, లేకపోతే ఏదైనా ఫేస్ చేసినా? వన్ ఫైవ్ డే 10 o'clock మా స్టోర్ నుంచి కాల్ వెళ్ళిందంట. వెళ్ళి ఏదో కొంచెం బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం ఏదో జరిగిందంట వాళ్ళ ఇంట్లో. అది మా స్టోర్ నుంచి కాదు, మా స్టోర్ మా పేరు, కానీ లొకేషన్ మాది కాదు, వేరే స్టోర్. వేరే బ్రాంచ్ అయితే వాడు ఊగలేని కోపం మీద వాడు మా స్టోర్కి వచ్చి ఐల్కిల్యూ నేను వదిలేదు అంటే చాలా ప్యానిక్. 10 days కూడా కాలేదు, భయం అయిపోయింది ఆ రోజు నాకు. ఇంద్రా ఇదంతా బాధ ఒకనాడు వచ్చినాయి అనిపించింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన పాడ్కాస్ట్ వచ్చేసి యూఎస్కి వెళ్ళాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. యూఎస్లో లైవ్ చూడాలనుకుంటారు, యూఎస్లో ఎట్లుంటుందని చాలా మందికి అనిపిస్తుంటారు ఇండియాలో ఉన్న వాళ్ళకు. అయితే ఈరోజు మన గెస్ట్ వచ్చేసి మా ఫ్రెండ్. వీడు ఏంటంటే, అసలు వీడు బీటెక్లో ఉన్నప్పుడు నేను చూస్తున్నప్పటి నుంచి చూస్తున్నా, వీడికి అంటే ఒక ప్లాన్, ఒక గోల్ అట్లాంటిది ఏమి ఉండకపోతుండే అనమాట. అట్లాంటి వాడు యూఎస్ వెళ్ళి 5 years అక్కడ ఉండి ఇప్పుడు ఇండియాకి వచ్చి ఈరోజు మనము పాడ్కాస్ట్ లాగా చేయబోతున్నాము. సో ఈ డిస్కషన్ వచ్చేసి బేసిక్గా ఏంటంటే, ఎవరైతే యూఎస్ వెళ్ళాలనుకుంటారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు యూజ్ వస్తుంది. అండ్ చాలామందికి యూఎస్లో ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉంటుంది. సో దాని గురించి ఈ పాడ్కాస్ట్ మొత్తం నడవబోతుంది ఈరోజు. సో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ పాడ్కాస్ట్. హలో అరవింద్. హాయ్ సంపత్. సో మనం ఇది జనరల్గా నార్మల్గా మాట్లాడుకుందాం. మనం నార్మల్గా ముచ్చట ఎట్లా పెట్టుకుంటాం అట్లనే పెట్టుకుందాం. సో నేనే చెప్పేసిన ఒక ఓవర్వ్యూగా, నువ్వు బ్రీఫ్గా నీ ఇంట్రడక్షన్ ఒక్కసారి వ్యూవర్స్కి తెలియని వాళ్ళకు. నా పేరు అరవింద్. నేను 2016లో శ్రీహిందీలో బీటెక్ జాయిన్ అయ్యింది. 20లో బీటెక్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు, ఏ ఆలోచన లేకుండా బేసిక్గా చెప్పాలంటే, ఏదో కాలం నడుస్తుంది, మనం నడుస్తున్నాం, అయిపోతుంది. సరే 10 మందితోని గ్యాదర్ బిజినెస్, ఎప్పుడు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే. నేను చిన్నప్పుడు ఎప్పటి నుంచి చెప్తుండే 9 to 5 జాబ్ అనేది మన లైఫ్లో లేదు, 9 to 5 అనేది వద్దు, ఆ సైడే వద్దు అనుకున్నాం. తర్వాత నడుస్తుంది, బిజినెస్ చేద్దాం, రకరకాలుగా ప్రయత్నం చేసినా అనుకోకుండా వన్ ఫైన్ డే ఎప్పుడో ఒక ఇంటికి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వచ్చినప్పుడు, ఎందుకు ట్రై చేయొద్దు, యూకేనో ఏదో అనుకున్నప్పుడు యూఎస్ ట్రై అయ్యి ఎందుకు చేయొద్దు అని అన్నాడు. అట్లా ఆల్రెడీ నా ఫ్రెండ్స్ చాలామంది వీసాలు వచ్చినాయి అప్పుడే. సరే రాద్దాం అందరు అంటున్నారు కదా అని చెప్పి ఓ 3 days తర్వాత స్లాట్ దొరికితే జిఆర్ఈ పోయినా, జిఆర్ఈ ఎగ్జామ్ రాసిన లక్కీ స్కోర్ వచ్చింది. వచ్చిన తర్వాత సరే ఇట్లా సేమ్ మనకు ఏ ఐడియా లేదు, కన్సల్టెన్సీ ఒక తెలిసిన అన్న ఉంటే వెళ్ళినా, ఒక 3-4 యూనివర్సిటీస్ అప్లై చేసిండు. ఫైనల్ ఒక యూనివర్సిటీ వచ్చింది. ఇదంతా 20-25 డేస్లోనే జరిగింది. పెద్ద ప్రొలాంగ్ చేసి దీన్ని ఫిక్స్ అయింది లేదు. ట్రై రాయేద్దాం వస్తుందో రాదా అనుకొని వీసా స్లాట్ బుక్ చేసుకున్నా. ఢిల్లీలో వచ్చింది. పోయినా 5 minutes కూడా కాలే ఇంటర్వ్యూ. ఏదో లక్కీగా ఇంటర్వ్యూ జరిగిపోయింది, వీసా వచ్చింది. అలా యూఎస్ఏ వెళ్ళిపోయినా. అదే. సో అక్కడ 5 years ఏం చేస్తున్నావు? ఫస్ట్ నేను 2 years కోర్స్ మాస్టర్స్. ఎవరైనా 2 years 24 months కోర్స్ చేస్తారు. నేను మన తొందర ఎక్కువ కాబట్టి ఈ పార్ట్ టైంలు ఇవన్నీ మనతో కావు, ఏదో తొందరగా చేయాలని చెప్పి 14 months కోర్స్ జాయిన్ అయిపోయినా. 14 monthsలో మాస్టర్స్ అయిపోవాలని చెప్పి లక్కీగా ఒక 6 months పార్ట్ టైం చేస్తున్నా, పొద్దున్న లేస్తున్నా, పోతున్నా, పార్ట్ టైం నడుస్తుంది, వస్తున్నా, తింటున్నా, పడుకున్నా, ఇదే నడుస్తుంది. ఏంది ఇదంతా, ఇది మనం అనుకున్న లైఫ్ ఇది కాదు. యూఎస్లో మనం ఏదో అనుకుంటాం, వీటికి వచ్చి ఈ గిన్నెలు గడుగుడు, ఈ వాష్రూమ్లో వెళ్ళిపోవడం, దీనికి వాష్రూమ్ క్లీన్ ఏం చేయలేదు, బట్ ఈ టైప్ ఆఫ్ వర్క్ చేయడం ఇదంతా ఎక్కడో నాకు నచ్చలే. అయితే తెలిసిన ఒక అక్క ఉండే, అరోని అక్క అని. అక్కకు ఒక రోజు టెక్స్ట్ చేసిన, అక్క నాకు ఇది ఎక్కడో తేడా కొడుతుంది, ఏం చేయమంటారు, నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఇప్పటి నుంచే ఉంది అని. అంటే సిపిటి అనే ఒక కోర్స్ ఉంటుంది అరవింద్, సిపిటి తీసుకొని ట్రై అయ్యి ఇప్పటి నుంచి. అది కూడా నువ్వు ఇప్పటి నుంచే ప్రశాంతంగా నా లైఫ్ వద్దు అనుకుంటే జాయిన్ గా అని చెప్పింది నాకు ఓపెన్గా. ఎందుకంటే జాబ్ ఎక్కితే నీ ప్రశాంతత ఉండదు, ఆ మెంటల్ స్ట్రెస్ తీసుకోలేమంటే, లేదు నాకు జాబే కావాలి, నేను వెళ్తా అని చెప్పి. అది కూడా నేను తెలిసిన కన్సల్టెన్సీ ఉంటే వెళ్ళినా, జాయిన్ అయినా. విత్ ఇన్ 25 days జాబ్ వచ్చింది. ఓకే. విత్ జీరో నాలెడ్జ్, ఇలాంటి స్కిల్ లేదు. బీటెక్ అయిపోయి అసలు ఏ ప్లాన్ లేని వ్యక్తి యూఎస్కి వచ్చి జాబ్ కొట్టిన. అలా జాబ్ చేసిన
3 years జాబ్ చేసిన. 3 years జాబ్ 2 years మాస్టర్స్ 14 months మాస్టర్స్. ఓకే. సో ఇప్పుడు యుఎస్ వెళ్ళాలని ఇప్పుడు మనం ఏంటంటే యుఎస్ వెళ్తుంటాం. సో దానికోసము లక్షల లోన్ తీసుకుంటారు, 20 లక్షలు 30 లక్షలు లోన్ తీసుకుంటారు. అట్లనే ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది, రోజు తిరిగే ఫ్రెండ్స్ విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు అలాంటి, అండ్ ఊరు విడిచిపెట్టి వెళ్ళాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంత రిస్క్ చేసి ఇవన్నీ వదిలేసుకొని యూఎస్కి ఎందుకు వెళ్తారు అసలు? ఇక్కడే చేసుకోవచ్చు కదా ఏదన్నా అంటే ఇందులో 2 కేటగిరీస్ సంపద. యూఎస్ వెళ్ళే పర్సన్స్ చిన్నప్పటి నుంచి డ్రీమ్ చేసిన వాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచి నా యూఎస్ అయిన టార్గెట్, యూఎస్లో మాస్టర్ చేయాలి, ఈ స్కిల్ నేర్చుకోవాలి. ఇదంతా ఒక పేరెంట్స్ గైడెన్స్ తోని, తెలిసిన వాళ్ళ గైడెన్స్ తోని వారి రూట్ కూడా అలానే నడుస్తుంది. మనదేంది వీసాలు పడుతున్నాయి, అందరు కోవిడ్ తర్వాత అందరు జనరల్గా మన బీటెక్ పాస్ అయిపోయినాం, అందరు పోతున్నారు, మనం పోయినాం. ఇదో కేటగిరీ. సునామీలో కొట్టుకుపోయారు అంతే. ఈ కోవిడ్ బ్యాచ్ అని 10th బ్యాచ్ ఎట్లా అంటున్నామో, కోవిడ్ బ్యాచ్ యూఎస్ బ్యాచ్ కూడా సేమ్ అట్నే ఆఫ్టర్ 2019-20. ఓకే. అలానే 1 డే మనకు నెవర్ అసలుకి యూఎస్ అనేది ఎప్పుడూ ప్లాన్లో లేదు. ఎప్పుడు అసలుకి మనం చాలాసార్లు డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఏదో చేద్దామని ఉండే కానీ యూఎస్ అనేది ప్లాన్లో లేకుండే. అట్లా 1 డే మనకు వీసా వచ్చింది, వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఫస్ట్ చాలా మంది ప్యాషన్ కొద్దీ వెళ్ళేవాళ్ళు కొందరు, సెకండ్ కేటగిరీ నాలంటి వాడు డబ్బులు. ఇప్పుడు మన ఫైనాన్షియల్ బాగాలేక కొందరు, లేదు ఇక్కడ నుంచి వెళ్తే కొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది, కొంచెం ప్రపంచం తెలుస్తుంది, డబ్బులు వస్తాయి, దాని తర్వాత వచ్చిన తర్వాత ఏదో లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్లో వెళ్ళేవాళ్ళు కొందరు. బట్ నువ్వు అన్నట్టు ఫ్యామిలీని వదిలేయడము, సొంత ఊరిని వదిలేయడము, ఇది ఒక 6 to 8 months చాలా ఇబ్బంది అయినా ఉంటుంది. ఎందుకంటే మనోడు ఒకడు ఉండడు. ఇప్పుడు నీలా నాలుగు ఫ్రెండ్స్, నా వైపు మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు, అక్కడ కొత్త వాళ్ళతో ఉండాలి, ఎవడు మనోడు కాదు. ఇవన్నీ కొన్ని హర్డిల్స్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మన కాన్సన్ట్రేషన్ అంత డాలర్ మీద కాబట్టి, ప్యూర్లీ నా కాన్సన్ట్రేషన్ డాలర్. అంటే ఎవరైనా వెళ్ళిన వాడు డబ్బుల కోసం వెళ్తారు. ఎవరైనా జోలు చెప్తారు, ఇప్పుడు నేను పోయింది నేను ప్యాషన్ కొద్ది పోయినా, నేను పార్ట్ టైం కాదు, నేను స్కిల్ నేర్చుకుందాం అనేటోళ్ళు ఉంటారు వాళ్ళు కూడా. బట్ నా సర్కిల్లో నేను చూసిన వాటిలో 90% ఈ కేటగిరీ అయితే లేరు. 90% లేరు, ఉన్నారు మంచి మంచి పొజిషన్స్లో. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ అమెజాన్లో చేస్తున్నవారు, మైక్రోసాఫ్ట్లో చేస్తున్నారు, గూగుల్లో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మన కేటగిరీ అంటే మనం ఎవరితో మ్యాచ్ అయితే వాళ్ళతో ఉంటాం కాబట్టి మన కేటగిరీ అంతా పార్ట్. మన కేటగిరీ అంతా పొద్దున్న లేస్తే మనం డబ్బులు సంపాదించాలి, రోజుకి 20,000 సంపాదించాలి, ఇదే మన పని. పార్ట్ టైం చేస్తే 20,000 వస్తాయి అని అంటే అంటే పార్ట్ టైం ఇప్పుడు నార్మల్గా పార్ట్ టైం యూఎస్ గవర్నమెంట్ కానీ స్టూడెంట్స్కి అలౌ చేసేది ఏంట, మన వాళ్ళు ఎన్ని గంటలు చేస్తారు, అంటే ఎంత అవర్లీ పే ఎట్లుంటుంది? యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ నువ్వు పార్ట్ టైం చేయొద్దు. నువ్వు ఏమైనా పార్ట్ టైం చేసినా వీక్లీ 20 hours చేయాలి. అది ఇన్ యూనివర్సిటీలో మాత్రమే చేయాలి. ఓకే. బయట నువ్వు ఎక్కడ అసలు 1 hour కూడా చేయొద్దు, లీగల్గా చేయొద్దు. మనోళ్ళు అది ఏదైపోయిందంటే అది ఇండియాలో లీగలైజ్ అయిపోయింది. పేరెంట్స్ కూడా పార్ట్ టైం చేస్తలేవా, ఈ రోజు ఏం తిరుగుతున్నావు, ఈ దీంట్లో మైండ్ సెట్కి వచ్చేసారు మన వాళ్ళు. సో ఉన్నారు, రోజుకి 20 గంటలు చేసే వాళ్ళు ఉన్నారు, రోజుకి 5 నా లేక మనతో మన బాడీ మనకు సహకరించదు కాబట్టి ఏం చేస్తాం అన్నట్టు మనం. నేను జాబ్ చూస్ చేసుకొని మాస్టర్స్ ఉన్నప్పుడే కారణం పార్ట్ టైం చేయలేక, ఏదో ఇంట్రెస్ట్ తో కాదు. ఈ పొద్దున్నేసి 10-12 గంటలు ఎడి చాకరీ మనం చేయలేము రాబాయ్, జాబ్ చేద్దాం, ఇంట్లో పనంతా మైండ్ కదా, లెట్ ఇట్ బి అన్నట్టు స్టార్ట్ చేసిన నేను. ఇప్పుడు పార్ట్ టైం అంటే హవర్లీ ఎట్లా ఇస్తారు? హవర్లీ పేనా ఎట్లా ఉంటుంది? హవర్లీ డిపెండ్స్ ఆన్ స్టేట్. అది ఇప్పుడు నేనున్నది ఇల్లినాయిస్, షికాగో. నేనున్న ఏరియా వన్ ఆఫ్ ది మంచి ఫైన్ ఏరియా, మంచి క్లాస్ ఏరియా. నా దగ్గర $12, $13, $14 కూడా $15 చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1400, 1300 పర్ అవర్. ఓకే. అట్లా 10 గంటలు చేస్తే 14,000 అట్లా వస్తాయి, 15,000 వస్తాయి. ఓకే. సో ఇట్లా వీక్లీ మొత్తం 7 days చేస్తారా? 7 days చేస్తారు. మన ఇప్పుడు 7 టార్గెట్ చాలా కొందరికి. నేను చెప్పేది ఓన్లీ ఇప్పుడు నీది ఏవైతే నీకు ఒక లాస్ట్ 10 minutes చెప్తున్నావు, ఇదంతా 2020 తర్వాత జరిగే విషయం చెప్తున్నాను. దానికి ముందు మనకు తెలియదు, ఏదో ఆనిందర తెలుసుకొని వచ్చి నేను చెప్పడం కూడా వేస్ట్. ఓకే. నేను చెప్పేది నేను పోయిన తర్వాత నేను చూసిన సినారియో. అదే ఇప్పుడు మనం కూడా డిస్కషన్ మొత్తం రియాలిటీలో ఉన్నదే మాట్లాడుకోవాలి. ఆఫ్టర్ కోవిడ్ ఏమైపోయిందని అంటే యూనివర్సిటీస్ ఆన్లైన్ అయిపోయినాయి. కాలేజ్ పోయే పని లేదు. అంటే ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్ కాలేజ్కి అప్పటికి రమ్మని ఉన్నారు, బట్ కోవిడ్ సిచ్యువేషన్స్ లో కాలేజ్ పోయే పని లేదు. నువ్వు ఇంట్లో ఏం పని చేస్తావు? ఏం పని చేయదు. నీ పక్కన రోజు 10,000 సంపాదిస్తుండే అనుకో, నీ మైండ్ మారిపోతుంది. అరే వీడు సంపాదిస్తుండు, సరే చూద్దాం, జాబ్ ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం, చదువుకుందాం, ఆ టైంలో ఇంకేం చదువుతాం, డబ్బులు అట్లా స్టార్ట్ అయ్యింది. 10 గంటలు చేస్తున్నారు, 15 గంటలు చేస్తున్నారు. కొందరు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్న ఏరియాలో పార్ట్ టైమ్స్ ఉండకపోతే ఫ్రైడే రోజు మార్నింగ్ వెళ్తారు, ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు అక్కడనే అదే స్టోర్లో ఉంటారు. 3 రోజులు పని చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తారు. ఓకే. అంటే మొత్తం వారంలో 3 రోజులు కవర్ 3 రోజులు కవర్ చేస్తారు. అట్లా చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
ఓకే, అంటే ఇక మొత్తం మీద పని చేయాలి, పని చేయకపోతే నడవదు. ఎండ్ ఆఫ్ ది డే మన ఇప్పుడు లోన్లు ఉన్న వాళ్ళు ఉంటారు, సరే లోన్ ఉన్నోడు జాబ్ డబ్బులు ఉన్నోడు నాకు పెద్ద మ్యాటర్ కాదు అనుకునేటోడు ఆడు లైఫ్ ఎంజాయ్ చేస్తాడు, చదువుతాడు ఎండ్ ఆఫ్ ది డే. బట్ నాకు ఏ లోన్ లేకుండా పోయినా, నేను ఏ లోన్ తీసుకోలేదు. నేను ఎండ్ ఆఫ్ ది డే నా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, నేను ఫీజు కట్టుకోవాలి, నేను ఇప్పుడు నా కారు కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే నేను చదివినా చదవకపోయినా ఏం చేసినా నాకు ఈ ఒక నెలకు $2,000 మ్యాండేటరీ. సో నేను ఈ పార్ట్ టైం మన అంత వద్దు, మనకు అంతో ఇంతో ఏదో నేను నమ్ముతా, నాకు స్కిల్ ఉంది, నేను గెట్ ఆన్ అవుతా అని అట్లా వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకొని నేను స్టార్ట్ చేసిన. లక్కీగా జాబ్ వచ్చింది. సో మనం ఆ కల్చర్లోకి వెళ్ళలేదు ఇక. ఓకే, యూఎస్ వెళ్ళాలనుకుంటారు కదా, యూఎస్ వెళ్ళాలనుకునేవాడు కొత్తగా ఇప్పుడు బీటెక్ అయిపోయి ఉన్నవాడు లేకుంటే ఆడు వెళ్ళాలనుకుంటే వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాలంటే, క్రిస్ప్గా చెప్పాలంటే, లాంగ్ లెంత్ కాకుండా క్రిస్ప్గా చెప్పాలంటే ఏం చెప్తావు? ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఫస్ట్ ప్రాసెస్ కంటే ముందు బీటెక్ అయిపోగానే యూఎస్కి వెళ్ళడం అనేది బుల్షిట్ అని నేను అంట, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏ స్కిల్ లేకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోకుండా డైరెక్ట్ యూఎస్ వెళ్ళి అక్కడ బాధపడడం కంటే ఇక్కడ 2-3 years ఇప్పుడు నువ్వు బీటెక్ అయిపోయేసరికి నువ్వు జాబ్ కొట్టినావు, అట్లా 2 years జాబ్ చేస్తావు, నీకు వర్క్ ఎన్వైరన్మెంట్ తెలుస్తుంది, నీకు స్కిల్ ఉంటుంది. నువ్వు ఆ స్కిల్ పోయిన తర్వాత నువ్వు మాస్టర్ జాయిన్ అయిన 6 monthsకి 4 CPT జాయిన్ అయ్యి నువ్వు జాబ్ చేయొచ్చు. నువ్వు వేరే వ్యక్తి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నాకు వస్తలేదు, నేను ఇంత బాధపడుతున్నాను, నేను ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాను అనే కాన్సెప్ట్ ఉండదు. సో ఒక 2-3 years జాబ్ చేయడం బెటర్. సరే ఇప్పుడు మనం ఎంత చెప్పినా ఎవరిని ఇష్టం అంది కాబట్టి బీటెక్ అయిపోయినా వెళ్ళాలనుకున్నాడు ఏంది, ఫస్ట్ బీటెక్ 4th వెళ్ళినప్పుడే JRE TOEFL జాయిన్ అవుతారు. ఇప్పుడు అది కూడా లేదనుకుంటే ఎగ్జామ్ చాలా వరకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. సో నువ్వు జాయిన్ అయిపోతావు, నీ ఎగ్జామ్ రాస్తావు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ GRE రాసినప్పుడు చాలా మందికి తెలియదు, సరే ఎంతమందికి తెలుసు తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి తెలియదు. నువ్వు GRE ఎగ్జామ్ రాసేటప్పుడే యూ కెన్ చూస్ యువర్ యూనివర్సిటీస్. నీకు స్కోర్ తర్వాత వస్తుంది, నువ్వు యూనివర్సిటీ చూసుకోవచ్చు. నువ్వు యూనివర్సిటీ చూసుకున్న తర్వాత నువ్వు అప్పుడే పెట్టుకోవచ్చు. up to 5 అనుకుంటా, అంత ఐడియా లేదు. up to 5 యూనివర్సిటీస్ వరకు నువ్వు పెట్టుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆప్షన్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్, 0 కాస్ట్తో నువ్వు కాలేజ్ యూనివర్సిటీస్ పెట్టుకోవచ్చు. సో చాలా మంది ఏం చేస్తారు, ఐడియా ఉండదు, ఈ కన్సల్టెన్సీ జాయిన్ అయిపోతారు కాబట్టి నువ్వు GRE రాస్తావు, GRE స్కోర్ వచ్చిన తర్వాత నువ్వు కాలేజెస్ చూస్ చేసుకుంటావు, డిపెండ్స్ ఆన్ యువర్ స్కోర్. అప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీ నీకు $100, $150, $90 నేను ఛార్జ్ చేస్తుంది, 10,000, 12,000. నువ్వు అట్లా 5 యూనివర్సిటీస్కి 50,000 నువ్వు దీనికి పెట్టాలి. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. సో నువ్వు ఎగ్జామ్ రాస్తావు, నువ్వు వీసా కాలేజ్ పెట్టుకుంటావు, నీకు I-20 వస్తుంది. ఫస్ట్ I-20 అంటే ఏంది, కాలేజ్ అడ్మిట్ కార్డు, I-20 కార్డు వస్తుంది. I-20 వచ్చిన తర్వాత నువ్వు వీసాకి అప్లై చేస్తావు. సమ్ ఏదో ఫీజులు ఉంటాయి, ఫీజులు కట్టాలి. నాకు అంతే మర్చిపోయినా నేను ఆ ప్రాసెస్. నువ్వు వీసాకి ఫీజు కట్టాలి, వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ తమ్ము ఉంటుంది, ఫస్ట్ డే తమ్ము ఉంటుంది. తమ్ము తర్వాత నీకు వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. సో వీసా ఇంటర్వ్యూ నీకు అప్రూవ్ అయిన తర్వాత నువ్వు పాస్పోర్ట్ ఇస్తావు, స్టాంపింగ్ ఉంటుంది. నువ్వు ఏ స్టేట్లో ఉంటున్నావు ఆ స్టేట్ నియరెస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్లో నీకు స్టాంపింగ్ అయ్యి నీ పాస్పోర్ట్ వస్తుంది. ఓకే, నువ్వు వీసా స్టాంప్ అయ్యి పాస్పోర్ట్ మీద స్టాంప్ అయ్యి వస్తాయి అనమాట. సో నువ్వు ఫ్లైట్ బుక్ చేసుకొని డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ, నువ్వు ఏ ఇంటేక్ వెళ్తున్నావు అనేది, నువ్వు ఎప్పుడు నీ క్లాసెస్ స్టార్ట్, నువ్వు అది నీకు గ్రూప్లు ఉంటాయి ఆల్రెడీ, ఈ టెలిగ్రామ్ గ్రూప్లు, వాట్సాప్ గ్రూప్లు, నీ కాలేజ్తో కూడా కాంటాక్ట్లో ఉంటావు, చెప్తారు. అలా టికెట్ బుక్ చేసుకొని మనం. ఇప్పుడు నువ్వు అంటే లోన్ తీయలేదు, నార్మల్గా లోన్ తీయాలనుకో అసలు కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, మనకు ఫైనాన్షియల్గా ఎంత అవసరం అవుతుంది? నువ్వు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ $18,000 నుంచి ఉంటుంది. 15,000 ఉంటే బెస్ట్, 15,000 కూడా ఉంటాయి, కానీ నేను అవి కాలేజ్ చేస్తాను ఇయర్లీ. అది ఇయర్లీ అంటే $18,000 అంటే ఆల్మోస్ట్ 18 lakhs దగ్గర 17-18 lakhs. నువ్వు మంచి యూనివర్సిటీ, ఒక డీసెంట్ యూనివర్సిటీ నువ్వు చదవాలి అనుకుంటే మాత్రం 25 lakhs ఇస్ ద మినిమం బియర్ మినిమం. సో నువ్వు 12 lakhs, 13 lakhs, 14 lakhs కాలేజీలు కూడా ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, యూనివర్సిటీలు కూడా ఉంటాయి, కానీ నేను వద్దని చెప్తా. ఎందుకంటే నువ్వు లాంగ్ రన్లో నువ్వు యూఎస్లో ఉండాలనుకున్నప్పుడు నువ్వు ఇట్ విల్ మేక్ యూ లాట్ ఆఫ్ ట్రబుల్స్. సో నువ్వు ఆ సర్కిల్కి వద్దు. అంటే ఇప్పుడు మన దగ్గర IITs, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎట్లా? యూఎస్లో నా ఐడియా వైజ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం 5,000 యూనివర్సిటీస్ ఉన్నాయి అంట యూఎస్లో. 5,000 అంటే నువ్వు ఏ స్టేట్కి వెళ్ళా నువ్వు ఎక్కడ చూసినా యూనివర్సిటీలు కనిపిస్తాయి నీకు. సో దాంట్లో మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోవడము, నీకు కావాల్సిన కరికులం అందులో ఉందా, నువ్వు ఆల్రెడీ పాజిటివ్ స్టూడెంట్స్ ఉంటే ఎవరైనా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా, ఇదంతా 10% అని చెప్పిన ఫస్ట్ కేటగిరీ వాళ్ళు చూస్తారు. నేను ఇవన్నీ మనకేం తెలియదు, నెక్స్ట్ ఇంటెక్ మనకు అవైలబిలిటీ ఉన్నది ఏం చూసినా అది ఉంది, వెళ్ళిపోయినా. జెన్యున్గా మాట్లాడితే మనం ఏదో సరే చాలా మాట్లాడుకుంటారు, ఇంత కష్టపడి వెళ్ళినావు, ఇంత కష్టపడి పోయినాం, నీ కష్టం అంతా నువ్వు వెళ్ళిన తర్వాతనే. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అంతా నువ్వు బెడ్రూమ్లో కూర్చొని ఇంట్లో టేబుల్ మీద చేసుకునే పని అంతా. సో పెద్ద దానికి స్ట్రెస్ చేయాలి. ఒక 20 లక్షలు మినిమం ఉండాలి, పోవాలి 20 లక్షలు మినిమం ఉంటే నువ్వు కాలేజ్ ఫీజు కట్టుకోవచ్చు. టికెట్ 1,00,000-2 లక్షలు టికెట్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ టైం ఓకే, మినిమం అయితే 20 లక్షలు ఉంటుంది. సో ఇది లోన్కి అప్లై చేసుకుంటే మనకు లోన్ వస్తుంది, స్టూడెంట్ లోన్. ఓకే, సో ఇట్లా వెళ్ళిన తర్వాత
అక్కడికి వెళ్ళినాక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పార్ట్ టైంలకు వెళ్ళిపోతారు సో పార్ట్ టైమ్స్ ఎట్లా దొరుకుతాయి అక్కడ? పార్ట్ టైం దొరకాలంటే ఎట్లా? ఇప్పుడు ఆల్రెడీ మనము వెళ్ళేటప్పుడే మనం అకామిడేషన్ చూసుకుంటాం, తెలిసిన ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎవరో రిలేటివ్స్ చూసుకుంటాం, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉంటారు. మొత్తం ఎక్కడ పోయినా ఇండియన్ స్టోర్సే, లిక్కర్ స్టోర్లు, గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు చూసుకోవడము, పోతాము. రోజు పిలుస్తాడు, ఇన్ని రోజులు పని, ఇంత నిప్పే నీకు పెడతాడు, ఫుడ్ పెడతా అంటాడు, చేసుకుంటాం, పోతాం, పోయి పార్ట్ టైం జాయిన్ అయిపోతాం. సో మనం డబ్బులు వస్తాయి. ఇక అందులో అదే పనిలో ఉంటాం మనం, ఇరికిపోతాం. ఒకసారి నువ్వు ఆ లూప్లోకి వెళ్ళినామంటే కథం. ఓకే, అంతే. అంటే ఇప్పుడు నార్మల్గా యూఎస్లో ఇప్పుడు పార్ట్ టైం చేస్తున్నారు, ఒక మనిషి నార్మల్గా నార్మల్గా ఉండాలి, వాడికి ఏం ఖర్చులు లేకుండా, ఎక్కువ పెద్ద ఖర్చులు కాకుండా వాడు బతకాలి, వాడి కాలేజ్ ఫీజు కట్టుకుంటూ ఉండాలంటే ఎన్ని డాలర్స్ అవసరం? నెల ఎంత? కాలేజ్ ఫీజు వితౌట్ లోను అంటే మాత్రం నువ్వు నీ పని మొత్తం పార్ట్ టైమే. నువ్వే ఆలోచించు, ఒక 25 లక్షలు, ఒక 22 లక్షలు కాలేజ్ ఫీజు అంటే 24,000 $24,000 బై 2 years. అంటే నువ్వు 24,000 ప్లస్ నీ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కలుపుకుంటే నువ్వు మంత్ మొత్తం పని వేయాలి. నువ్వు ఇంకో పని లేదు, నువ్వు లోను పెట్టుకొని నువ్వు చదువుకుంటా, నేను కాలేజ్కి వెళ్ళి నేను నీ ఖర్చుల వరకు. సరే, ఇది నేను చెప్పేది కూడా నువ్వు చేయొద్దు మనం పార్ట్ టైం అట్లా కూడా. నువ్వు యూనివర్సిటీ పార్ట్ టైం చూసుకోను, నువ్వు బయట వేయాలనుకున్నా కూడా ఒక 20 hours వీక్లీ చేసుకొని నువ్వు కాలేజ్ ఫీజు ఎట్లా నువ్వు లోన్ ఉంటుంది కాబట్టి, సో నీకు ఒక యాంపుల్ ఆఫ్ టైం దొరుకుతుంది, చదువుకోవచ్చు. నువ్వు ఏదైనా స్కిల్ ప్రిపేర్ కావాలన్నా, ఇంకేదన్నా కాలేజ్కి వెళ్ళి యూనివర్సిటీలో నేను ఓడుతున్నా నువ్వు మింగిల్ కావాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా చేయొచ్చు. ఇప్పుడు నా సినారియోకి వస్తే నేను 2 days వెళ్ళాను యూనివర్సిటీకి. నా హోల్ 14 monthsలో 2 సార్లు విజిట్ చేసినాను యూనివర్సిటీ. నాకు పోయే పనే లేదు. సో నేను ఆ కల్చర్కి అలవాటు కాలేదు. నేను యూఎస్లో యూనివర్సిటీ కల్చర్ ఎట్లుంటుంది, నాకు వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు, వాళ్ళని చూద్దామని పోయి నా క్లాస్లోకి పోతే నా క్లాస్ ఫ్రెండ్స్ 70 members. నేను వెనక చూసుకుంటే 70 members మన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళే, ఎవరు లేడు. నాకు ఇది శ్రీందులో చదువుతున్నట్టే అనిపించింది. మళ్ళీ ఏంది ఇది అంత శ్రీందులో చదువుతున్నట్టే ఉంది, అంత కొత్త. నాకు చెప్పాలంటే కొత్తగా ఏమీ అనిపించలేదు, ఆ బిల్డింగ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప. కొత్తగా నాకు ఏదో నేను ఆ ప్రొఫెసర్ మాట్లాడే స్లాంగ్ తప్ప నాకు కొత్తగా ఏమి అనిపించలేదు. 2 రోజులు పోయినా, 2 రోజుల తర్వాత ప్రొఫెసర్ అడిగితే వచ్చే పని ఉందంటే ఏం లేదన్నాడు. అసలు మనకి ఇదే, మనం ఇంకో 20 గంటలు కొట్టుకోవచ్చు కదా అని చెప్పి పార్ట్ టైం చేసుకోవచ్చు. అప్పుడు జాబ్ వచ్చిందిలే నాకు, అంటే నేను వేరే వాళ్ళ పరిస్థితి చెప్తున్నా అట్లా. సో ఇప్పుడు పార్ట్ టైమ్స్ గురించి మాట్లాడినాము, ఆ లూప్లో నుంచి బయటికి రాలేరంటారు. ఇప్పుడు యూఎస్ వెళ్తాం మనం, వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్ ఎట్లుంటుంది? ఈ గన్ షూటింగ్ కల్చర్ ఉంటుంది, షూటింగ్ మన అందరు భయపడతారు. అంటే యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్, నార్మల్గా యూఎస్ ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది అంటే బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, దాని మధ్యలో ఫోటోలు, కార్లు, బైక్లు, ఐఫోన్ కొనడం, ఈ కల్చర్ ఉంటుంది. ఇది మనకు సోషల్ మీడియాలో డిస్ప్లే అయ్యేది, అందరు పెట్టేది కూడా. రియల్గా అంత ఎంజాయబుల్గా ఉంటుందా లైఫ్, లేకపోతే ఎట్లుంటుంది? నేను యూఎస్కి వెళ్ళే ముందు కూడా నేను కూడా మనకు కనిపించేటవన్నీ డౌన్ టౌన్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద మంచి మంచి పార్క్లు, మంచి మంచి ఏరియాలు కనిపిస్తాయి. నేను కూడా ఇవే చూసిన. పోగానే దిగంగానే మనకి ఇవే ఉంటాయేమో, పోగానే మనం ఒక 15 రోజులు 20 రోజులు అక్కడ ఉంటే కల్చర్ తెల్లగా అయిపోతాం. జనరల్ ఓపెన్ మాట్లాడు కూడా తెల్లగా అవుతాం, మంచిగా అవుతాం అనుకునే దీని ధర 20 రోజుల నేను పోయే ఏరియా. మనం పోయి డౌన్ టౌన్లో ఎందుకుంటాం? డౌన్ టౌన్లలో ఆఫీసులు ఉంటాయి, మంచి మంచి డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. మనం పోయే ఏరియాలు కాలేజ్ దగ్గరనే ఎన్నో పోతాం. ఇది ఇదేంద్ర నా మా ఊరు పటేల్ కూడా లేకుండా ఉంది. కొన్ని ఏరియాలు అనిపించినాయి, మన ఊర్లాగానే అనిపించింది నాకు. కొన్ని ఏరియాలు చూస్తే నాకు ఇంత అధ్వానంగా బతుకుతారు యూఎస్లో కూడా జనాలు. మనమే మంచిగా ఉన్నామేమో, ఇంకా మంచిగా ఫ్రీగా ఏ బాధ లేకుండా ఉన్నదో లేదో తిని కూడా మంచిగా ఉన్నామేమో, ఏంది ఇదంతా అనిపించింది నాకు కొన్ని ఏరియాలు చూస్తే. నేను స్టిల్ చెప్పాలంటే నేను ఉన్న ఏరియా చాలా ఫార్ బెటర్, వన్ ఆఫ్ ది బెస్ట్ సబబ్స్ ఇన్ యూఎస్. ఆల్ ఓవర్ యూఎస్లో టాప్ 10లో వన్ ఆఫ్ ది బెస్ట్ సబబ్స్ నేను ఉన్న ఏరియా. కొంచెం ముందుకెళ్ళి ఇంకొక డీప్ ఇన్సైడ్ వెళ్తుంటే అనిపించింది, ఏ ఊర్లు ఇవన్నీ, ఓడి చూపించలే మనకు చూపించాడు, బిల్డింగ్లు చూపిస్తాడు, ఇవన్నీ ఓడి చూపించడం రా అనుకున్నాను. అంటే మన దగ్గర ఎట్లా విలేజెస్ ఉంటాయో, ఎట్లా స్లమ్స్ ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి స్లమ్లు ఉంటాయి, అక్కడ కూడా విలేజెస్ ఉంటాయి, అక్కడ కూడా సేమ్ మనలాగానే అన్ని రకాలుగా ఉంటాయి. మనం బయటికి కనిపించేది అంతా ఈ బిల్డింగ్స్, అన్ని రకాల. మనం ఇండియాలో ఇప్పుడు మైండ్ స్పేస్కి వెళ్తే ఎట్లుంటుందో, మన ఊరికి మన ఊరు చాలా బెటర్ నేను చెప్పేదాన్ని చూస్తే. కొన్ని నువ్వు సిటీస్తో పోల్చుకుంటే, నువ్వు చికాగోలో సౌత్ అనే ఏరియా ఉంటుంది, నువ్వు కనీసం మాకు ఒక 10 నిమిషాలు ఉండలేవు ఆ రోడ్ల మీద, ఆ హోమ్లెస్ జనాలను చూస్తే, ఇవన్నీ చూస్తే అట్లా. సో ఇట్లా మనం వెళ్తుంటే ఈ కల్చర్, ఇప్పుడు ఏదైతే గన్ షూటింగ్ చాలా మంది భయపడదు. ఈ మధ్యలో ఎప్పుడు చూసినా గన్ షూటింగ్ ఎవడో ఒకటి కాల్స్తూనే ఉంటాడు, 20 మంది చచ్చిపోతుంటారు, స్కూళ్ళల్లో పోయి కాల్ చేస్తుంటారు, అప్పుడప్పుడు షాప్లలో ఉన్న మన ఇండియన్ వర్కర్స్ను కూడా కాల్ చేస్తారు అని వింటున్నాడు. అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసినావా, అదైతే ఏదైనా ఫేస్ చేసినావా? అంటే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వెళ్ళిన ఒక 10-15 డేస్కి నేను KFC లాంటి ఒక వింగ్ స్టాప్ అని ఒక స్టాంట్లో పనిచేస్తున్నా.
నేను ఇంకో నలుగురం పని చేస్తున్నాం మనల్లే. వింగ్ స్టాప్ అని ఒక స్టోర్ దాంట్లో పని చేస్తున్నాం. వన్ ఫైన్ డే 10 o'clock మా స్టోర్ నుంచి కాల్ వెళ్ళిందంట వాళ్ళకు. వెళ్ళి ఏదో కొంచెం బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం ఏదో జరిగిందంట వాళ్ళ ఇంట్లో మీద. అది మా స్టోర్ నుంచి కాదు, మా స్టోర్ మా పేరే కానీ లొకేషన్ మాది కాదు, వేరే స్టోర్ వేరే బ్రాంచ్ అయితే వాడు ఊగలేని కోపం మీద వాడు మా స్టోర్కి వచ్చాడు. వచ్చి ఐల్ కిల్ యూ నేను వదిలేదు నేను అది చేయాలి అంటే చాలా ప్యానిక్. 10 days కూడా కాలే, భయం అయిపోయింది ఆ రోజు నాకు. ఇంద్రా ఇదంతా బాధ ఒకరన్నా వచ్చిన ఈ యూఎస్ అనిపించింది నాకు. అనిపించి బాధ అయ్యి మా ఫ్రెండ్స్ చూసి వాళ్ళు కూడా ప్యానిక్ ఉన్నారు. నేను అప్పటిగా నేను 911 అక్కడ మన 100 ఎక్కడ 911 ఓకే అంటే 911 పోలీస్ కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పారు ఈ స్టోర్ నుంచి అది వచ్చింది, వేరే స్టోర్ నుంచి గన్ పట్టుకొచ్చినాడు. లక్కీ వాళ్ళ దగ్గర గన్ లేవు, ఉంటే వాడిని క్షణికావేశంలో ఏమైనా జరిగి ఉండొచ్చు. నాకు లిటరల్లీ ఆ రోజు మానేసిన. అదేనా లాస్ట్ డే వద్దు మనకి ఈ అంటే మన కస్టమర్కి ఫేసింగ్ ఉన్న జాబ్ వద్దు, మనకు కస్టమర్ని ఫేస్ చేసే వద్దు. కిచెన్లో గిన్నెలు కూడా మనకు అడుగుతాం కానీ ముందుకు ఇవన్నీ మనకు వద్దురా భయ అనిపించింది నాకు. అనిపించి ఆ రోజు నేను అన్ని ఫేస్ చేయలేదు, బట్ ఒక పానిక్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన ఆ రోజు. ఆల్మోస్ట్ అంత దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ చాలా దగ్గరికి ఆ సిచ్యువేషన్లో ఉండే ఆ రోజు. గన్ కల్చర్కి వచ్చేసరికి నా ఫ్రెండ్స్ ఫేస్ చేశారు. నా ఫ్రెండ్స్కి షూటింగ్ అయి చనిపోయిన ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ, చనిపోయిన ఫ్రెండ్ కూడా ఉన్నాడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఒకరికి పెడితే లక్కీగా వాడిని ఏం షూట్ చేయలేదు, బట్ రాబరీ జరిగి ఉండే స్టోర్లో. అవి ఫ్రీక్వెంట్ ఎవ్రీడే. నువ్వు యూఎస్కి మనకు చాలా పెద్ద థింగ్. వన్స్ యూఎస్కి వెళ్ళి 6 months ఉంటే చాలా నార్మలైజ్ థింగ్. ఇప్పుడు వాళ్ళకి ఏం చట్టాలు అట్లాంటి వాళ్ళని శిక్షించడం అవి ఏముండయా? మనకి గవర్నమెంట్ రైట్ టు ఫ్రీడమ్ వాళ్ళకు వాళ్ళ కాన్స్టిట్యూషన్లో అదొక భాగం, అంటే ఫండమెంటల్ రైట్. వాళ్ళకి రైట్లో అది గన్ వాళ్ళ దగ్గర ఉండడం అనేది వాళ్ళ సేఫ్టీకి అదొక రైట్. నువ్వు మనోళ్ళు ఇప్పుడు మనం అతిథులు వాడో లేకుంటే ఇండియాలో మనం బెడ్రూమ్లో కూర్చోనో మనము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టో ఫోన్లలో మస్తు మాట్లాడతాం కల్చర్ పోవాలంటే. వాళ్ళ దేశానికి వాన్ రూల్ నువ్వెందుకు మార్చుకొని అడుగుతావు? వాళ్ళ దేశం అది, వాళ్ళ దేశానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. నువ్వేం దేశంలో బతకనికి పోయినావు, ఆ వాటి దగ్గర ఉండకుండా నువ్వు ఎట్లా బతకాలనేది నువ్వు చూస్ చేసుకో, నువ్వు నేర్చుకో, నీ సేఫ్టీ నువ్వు నేర్చుకో. ఈ కల్చర్ పోవాలి ఇవన్నీ పోవాలంటే వాళ్ళు ఇప్పుడు ఇండియాకి వచ్చి నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మీ జాతీయ జెండా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మీరు బయట కనిపించదు, కార్లో పెట్టుకోరు ఏడ పెట్టుకోరు, ఈ రూల్ మీరు పెట్టుకో. ఆడొచ్చి మన రూల్ చెప్పలేడు కదా. నువ్వు వాని దేశానికి పోయినప్పుడు వాని రూల్స్ ఒబే చేసి వాని దగ్గర నీ అనుగుణంగా నువ్వు సేఫ్టీగా ఉండడం నేర్చుకోవాలి అంతే. నువ్వు వాడు ఇది మార్చాలి అది మార్చాలి అంటే వింటాంగా మనం గన్ షూటింగ్ పోవాలి అని నిజంగా తప్పే. బట్ నువ్వు వాని కంట్రీకి పోయి నువ్వు వానికి రూల్స్ నేర్పించడం కూడా తప్పు. బట్ దీని నుంచి మనం ఎట్లుండాలని నేర్చుకోవాలి అంతే. రోడ్డు మీద 10 మంది ఇప్పుడు రౌడీలో ఎవరో తిరుగుతారు అనుకో, నువ్వు అంత కొట్లాలు లేవు కాబట్టి వాడికి పక్కగల నుంచి కూడా నేర్చుకోవాలి. ఇది కూడా అంతే. ఓకే అంతే. సో ఇప్పుడు అక్కడ జనాలు ఉంటారు, అక్కడ అమెరికన్స్ ఉంటారు కదా, వైట్ పీపుల్ ఉంటారు, బ్లాక్ పీపుల్ ఉంటారు. సో అంటే అమెరికన్స్ ఉంటారు మొత్తం మీద. సో వాళ్ళ లోపల సో చాలా మంచి వాళ్ళు మన పట్ల ఎట్లా బిహేవ్ చేస్తారు, అంటే వాళ్ళు మంచిగా ఉంటారా లేకపోతే మనల్ని ఎట్లా చూస్తారు, హౌ దే ట్రీట్? నేను ఈ 5 years ఆఫ్ నా జర్నీలో నేను చాలా మంచి వాళ్ళని కలిసిన, చాలా మంచి వ్యక్తులను కలిసిన. నేను నా ప్రొఫెషన్ వైజ్ కావచ్చు, నేను బయట కలిసిన వాళ్ళని కావచ్చు, చాలా మంచి వ్యక్తులు. స్టిల్ ఈ రోజు కూడా టచ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి బై బర్త్డే కావచ్చు, వాళ్ళు నేర్చుకోవడం కావచ్చు, వాళ్ళు ఎవరైనా చూడరు, దే విల్ రెస్పెక్ట్. గివ్ అండ్ టేక్ అనే పాలసీలో వాళ్ళు ఉంటారు. నువ్వు చాలా రెస్పెక్ట్ చేస్తారు, మంచివారు. ఎవరో ఒకరు ఉంటారు రీజన్ చూపిస్తారు, ఆబ్వియస్లీ ఉంటారు. జనరల్ వాళ్ళ దేశానికి వచ్చి నువ్వు ఇష్టం ఉన్నట్టు బతున్నావు కాబట్టి ఆబ్వియస్లీ ఉంటారు. ఇప్పుడు మన ఊర్లో పని చేస్తూ చాలా మంది బీహార్ వాళ్ళు, మనమే అంటున్నాం మన దేశం కూడా ఆడు మొత్తం మా ఊర్లో వచ్చి బీహార్ వాళ్ళు తయారైన హైదరాబాద్ అంతా గుజరాత్ వాళ్ళు గో బ్యాక్ మార్బడాని మొన్న ఏదో ప్రొటెస్ట్ యూస్ చేసినవారు. మన దేశమోడు మనోడే, నువ్వు ఆడే నీ రాష్ట్రంకి వచ్చి తిరుగుతే నువ్వు ఒప్పుకోట్లేవు, నువ్వు వెళ్ళిపోవని చెప్తున్నావు. అలాంటిది అక్కడ వెళ్ళినప్పుడు ఈ రేసిజం ఇవన్నీ వాళ్ళు జనరల్గా చూపిస్తారు. మన వాళ్ళు చేసే పనులు కూడా అట్లనే ఉంటాయి. మన దేశమోడు మన రాష్ట్రానికి వస్తే నువ్వు ఒప్పుకోట్లేవు, వాడు దందా చేస్తే నీకు నచ్చలేదు. అలాంటిది నువ్వు దందాలు పెట్టి నువ్వు పని పెట్టుకుంటే ఆబ్వియస్లీ ఆ రేసిజం అనేది ఎక్కడ నువ్వు దగ్గర ఉంటుంది. నువ్వు దాన్ని ఒక్కరిద్దరిని పట్టుకొని నువ్వు అందరినీ జడ్జ్ చేయలేం. కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా మంచి వాళ్ళని చూస్తున్నాను, చాలా మంచి వాళ్ళు, చాలా హెల్ప్ చేసే నేచర్ ఉన్న వాళ్ళు, చాలా ఇండియన్స్ అంటే రెస్పెక్ట్ చేసే వాళ్ళని చూస్తున్నాను. నేను కూడా చాలా వీడియోలలో చూస్తున్నాను, వాళ్ళు మంచిగా మాట్లాడతారు, గ్రీటింగ్ చెప్తుంటారు, బాగా మాట్లాడతారు. మన హిందూ కల్చర్ కూడా చాలా ఇష్టం వాళ్ళకు. చెప్పాలంటే మన హిందూ కల్చర్ చాలా ఇష్టం. ఇప్పుడు కొత్తగా మనం ఇక్కడ వచ్చి మన దగ్గర కల్చర్ పాడవుతుంది తప్ప అక్కడ చాలా రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా రెస్పెక్ట్ చేయకపోతే అంత పెద్ద గుళ్ళు అక్కడ కట్టరు, అంత పెద్ద పూజలు రోడ్ల మీద జరగవు, అంత పెద్ద గణేష్ చవితులు జరగవు, ఇవన్నీ మనం చేయలేము అక్కడ. అంటే నువ్వు ఇది అన్నావు కాబట్టి గుర్తుకొచ్చింది, మనోళ్ళు
ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళే ఎక్కువ అయిపోయారు ఆడ. అవును. దగ్గర దగ్గర లక్షల మంది ఉన్నట్టు. అవును. సో ఎప్పుడు చూసినా కొత్త బాలయ్య సినిమా రిలీజ్ అయినా లేకపోతే పార్టీకి సంబంధించింది కానీ ర్యాలీలు తీస్తుంటారు, గణేష్ని పెద్ద పెద్ద డీజేలు పెట్టుకుని గణేష్ నిమజ్జనాలు ఇట్లాంటి ఏవైనా మన పండుగలు కానీ పెద్ద పెద్దగా చేస్తుంటారు. అవును. సో కొంతమంది ఏమంటుంటారంటే ఇట్లా చేయాలి అవసరమా, వాళ్ళ దేశంలో వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు, వాళ్ళ పని ఏదో మనోళ్ళు పోయి ఆడ కేయోస్ క్రియేట్ చేసి అనవసరంగా మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేటట్టు రేసిజం క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటారు. దానికి నువ్వేమనుకుంటావు? ఈ రోజు హల్చల్ చేయడము ఇది నిజంగా కూడా చాలా నాకు ఇండియాలో కూడా గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీలు తీసినోడు పైసలు సంపా అక్కడ బాగానే ఉంటాడు ఇంట్లో కూర్చొని, మన మాన్ కోసం దండలు కట్టి ర్యాలీలు తీసి, అది కూడా యూఎస్లో నీ మంచి టైం నీ ప్రైమ్ టైం వేస్ట్ చేసుకొని కోసం చేస్తారు. నాకు చేయడం వరకు ఓకే, నీ వరకు నీ ఇంట్లో చేసుకో, నువ్వు బయట సరే జెండా కట్టినావు అంత బాగానే ఉంది. నువ్వు పేపర్లు ఎగరేయడము, ఫైర్ షాట్స్ కాల్చడము, సీట్లని ఖరాబ్ చేయడము యూఎస్లో ఇవన్నీ, ఈ ఫ్యాన్ వార్స్ అని ఇప్పుడు నేను కొంచెం డెప్త్కి వెళ్తే నన్ను వేసుకుంటారేమో ఈ కామెంట్లల్లో. బట్ స్టిల్ ఏమన్నా మనకే నచ్చదు. ఇప్పుడు నేను బీయింగ్ ఇండియా నాకే నచ్చుతలేదు ఇదంతా. అలాంటప్పుడు నువ్వు వాళ్ళ థియేటర్లు ఖరాబ్ చేయడము, నువ్వు థియేటర్ల ముందు ర్యాలీలు తీయడము, వాడను ట్రాఫిక్ జామ్ చేయడము, అక్కడ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్, ఎవ్రీ వన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు చేసే ఈ చేష్టల వల్ల ఒకరికి నువ్వు చాలా టైం వేస్ట్ చేస్తున్నావు. ఇప్పుడు మనం కొంచెం మళ్ళీ సబ్జెక్టులకు మాట్లాడుకున్నాడే, పార్ట్ టైం చేస్తున్నాడు బయటికి రావడం చాలా కష్టం అంట. ఒకవేళ ఫుల్ టైం జాబ్ కొట్టాలి, నువ్వు ఆల్రెడీ జాబ్ చేసి వచ్చినావు, సో ఫుల్ టైం జాబ్ కొట్టాలంటే వాడు ఏం చేస్తే వస్తుంది? ఇంకోటి ఫుల్ టైం ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు ఫుల్ టైంకి పార్ట్ టైంకి డిఫరెన్స్ ఏంటి, దాంట్లో వచ్చే శాలరీ ఎంత ఉంటుంది, దీంట్లో వచ్చే శాలరీ ఎంత ఉంటుంది, దాని మధ్యలో వేరియేషన్ ఎంత ఉంటుంది? యా, అంటే మంచి క్వశ్చన్ ఇది. మనం సరే పార్ట్ టైం అని అన్నాను, కానీ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ జాబ్స్ అంటే నువ్వు నీకు లేయర్ ఉంటుంది వెండరు, దాని మీద ఒక కన్సల్టెన్సీ వాడు ఉంటాడు. సో అది నువ్వు 100 రూపాయలు వస్తాయి, ఆడ 20 ఇంకోటి 20 ఇది ఒక 50-60 వస్తుంది. సో అట్లా కాంట్రాక్ట్ జాబ్స్ అది గ్యారెంటీ ఉంటాయి. ఫుల్ టైంలో కూడా గ్యారెంటీ లేదు. బట్ కాంట్రాక్ట్లోకి వచ్చేసరికి నీ 6 months కాంట్రాక్ట్, 8 months కాంట్రాక్ట్ ఉంటుంది. మీన్వెల్ కాంట్రాక్ట్స్ లోపు కూడా నేను తీసేవచ్చాడు, నీ పని నచ్చకను వానికి పని లేకను కూడా తీసేవచ్చు నేను. సో అది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. ఫుల్ టైం జాబ్లో ఎట్లా అంటే నువ్వు డైరెక్ట్ ఒక కంపెనీకి పనిచేయడం. నువ్వు డైరెక్ట్ ఇప్పుడు గూగుల్లో, ఫేస్బుక్, అమెజానో, మెటానో ఇంకేదో ఎక్స్ కంపెనీకి డైరెక్ట్ నువ్వు పోర్టల్ త్రూ అప్లై చేయడము. పోర్టల్ త్రూ అప్లై చేసిన తర్వాత స్టెప్స్ ఉంటాయి, ఇన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్ చేయడము, డైరెక్ట్ నీకు పేరోల్ కంపెనీ పేరోల్ ఉంటుంది. నువ్వు డైరెక్ట్ ఫుల్ టైం ఎంప్లాయ్ డైరెక్ట్ కంపెనీకి పని చేస్తావు అనమాట, డైరెక్ట్ క్లయింట్కి వర్క్ చేస్తాను. సో దెర్ ఈస్ నో లేయర్. నీకు 100 రూపీస్ అంటే 100 రూపీస్ నీ అకౌంట్లో పడతాయి అనమాట. ఎంత ఇస్తారా? నార్మల్గా ఎంత ఇస్తారు కదా? నార్మల్ నేను వెళ్ళినప్పుడు $65, $70 ఉండే పర్ అవర్. ఓకే, అది రాను 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 జనాలు ఎక్కువైపోయారు, సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి నువ్వు ఆబ్వియస్లీ పే తగ్గిపోయింది. ఇప్పుడు నేను సేమ్ పొజిషన్, నాకు వెండర్ కాల్ చేసాడు, నేను 60కి తక్కువ అయ్యానని చెప్పిన. నేను ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి 60కి తక్కువ అని చెప్పిన. ఇప్పుడు నువ్వు కొత్త యూఎస్కి వచ్చినావు, నీకెప్పుడు ఉంటుంది, నాకు జాబ్ కావాలి, సరే డబ్బులు ఏమనగా నాకు జాబ్ కొట్టాలి, నేను 40కే పని చేస్తా అంటాను, నాకు $40కే పని చేస్తాను అనుకో, ఆబ్వియస్లీ నీకేస్తాడు. సో ఇట్లా పే కూడా తగ్గు కూడా వస్తుంది రాను. ఇప్పుడు ఆబ్వియస్లీ నేను 60-70 ఉన్న బేసిక్ పే నుంచి 35కి 40కి 25కి చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. 40 అన్న గంటకు ఆల్మోస్ట్ 4,000 కదా. $40 అంటే నేను బిఫోర్ ట్యాక్స్ ట్యాక్స్ ఎంత కదా? $30. డిపెండ్స్ నువ్వు ఓపీటీకి ఒక ట్యాక్స్ ఉంటుంది, H1Bకి ఒక ట్యాక్స్ ఉంటుంది, అట్లా ఓకే స్టేట్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది ట్యాక్స్. మొత్తం మీద యావరేజ్గా ఒక ఫుల్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళకు ఎంత వస్తుంది యావరేజ్? ఒక మంత్లీ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఫ్రమ్ $5,000 to $8,000 వస్తుంది. 5,000 to 8,000 7-8 lakhs అట్లా వస్తుంది మంత్లీ, అంతే కదా? అంతే. ఆఫ్టర్ నేను చెప్పేది బిఫోర్ ట్యాక్స్, నేను చెప్తాను బిఫోర్ ట్యాక్స్ 7-8 lakhs వస్తుంది. అదే నువ్వు పార్ట్ టైం చేసుకుంటే నార్మల్ స్టోర్లు దీంట్లో చేసుకుంటే 2,000 అట్లా వస్తాయి. 2,000 పార్ట్ టైం చేస్తే $2,000 వరకు వస్తాయి. అది నీ ఖర్చులకు వెళ్ళిపోతాయి అంతే. నువ్వు ఫుల్ టైం కాకుండా కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు కన్సల్టెన్సీ జాబ్స్, కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి నువ్వు ఆ జాబ్ చేస్తే 1% తీసుకున్న తర్వాత కూడా నీకు ఒక 1 lakh తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం యూఎస్ కోనికే కన్సల్టెన్సీస్ ఉంటాయి, అక్కడ కూడా జాబ్స్ చేయడానికి కన్సల్టెన్సీస్ ఉన్నాయంటే నువ్వు విన్నా నేను కూడా. సో ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు, అది ఎట్లా వర్క్ అయితే అక్కడ స్కామ్స్ కూడా జరుగుతాయి చెప్పారు కదా. కన్సల్టెన్సీ ఏంటంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, నాలా చాలా మందికి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు యూఎస్కి వెళ్తాం, మనకి జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏ స్కిల్ లేదు, మనకు ఎవరెవరు జాబ్ ఇప్పించాలి, ఎవరు అన్న కలుస్తాడు. మాస్టర్స్ ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి ఎలక్షన్స్. అప్పుడు ఇంటికి వచ్చి మనకు మందాపిచ్చుడు తినిపించి ఎట్లుంటుందో ఈ కన్సల్టెన్సీ అన్నలు కూడా మనకు బిర్యానీ తీసుకొచ్చు. మనకి ఎట్లుంటుంది, ఆ రోజు బిర్యానీ తీసుకొచ్చి మంది తీసుకొచ్చింది అనుకో, ఇవి మనం వండుకునే పని లేదు రాబోయే అనిపిస్తుంది మనకు. అట్లా వస్తాడు వాంజోలు వాడు చెప్పుకుంటాడు కన్సల్టెన్సీ వాడు,
అందులో నాకు ఇంత పర్సెంటేజ్ ఉంటుంది, మనం ఇట్లా చూసుకుంటాం, నీకు అకామిడేషన్ ఇస్తాం, నువ్వు మనకు పర్సెంటేజ్ 75-25 అంటాడు, వాడు 80-20 అంటాడు, ఇంకా క్లోజ్ ఉంటాడు 90-10 అంటాడు, డిపెండ్స్. ఇక కన్సల్టెన్సీ జాయిన్ అయిపోతావు వాడు నీకు అకామిడేషన్ ఇస్తాడు, నీకు మంచిగా ఫుడ్ పెడతాడు. మనకు అన్నీ అర్థం కావాలి, నాకు కూడా అర్థం కాలే. నీకు వాడు ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చి నీకు ఫుడ్ పెట్టి నీకు మర్యాదలు చేసి నేను పొద్దున ఎక్కించుకొని దించుతుంటేనే ఆయనకి ఏమవసరం, నేను తెచ్చుకుంటా జాబు. వాడు ఇప్పించే పని అంతేంది, నీకు 100 రూపాయలు వస్తే 25 రూపాయలు ఆడు తింటాడు, 70 రూపాయలు నువ్వు తింటాడు. ఓకే, కమిషన్. సో ఇట్లా కమిషన్ బేస్డ్ నడుస్తాయి. నీకు కన్సల్టెన్సీ ఉంది కూడా తప్ప అని అనను. వాడు నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పినా నువ్వు పోతున్నావు, నీ అవసరం కాబట్టి. నీకు ఏ స్కిల్ లేదు, నీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, వాడు నీకు ఎంతో ఎక్స్పీరియన్స్ పెడతాడు. నీకు సరే ఒక 1 month 40 days నీకు ట్రైన్ చేస్తాడు, నీకు ఇంటర్వ్యూ సపోర్ట్ ఇస్తాడు. ఇవన్నీ ఇండియాలో తెలియవు. ఈవెన్ మా డాడీకి కూడా తెలియదు ఇదంతా. నేను జాబ్ వచ్చిన తర్వాత నేర్చుకున్నది పక్కన పెడితే, ఇది నేను ముందు జాబ్కి వెళ్ళడానికి ఇవన్నీ చేసిన నేను. సరే మన ఇంట్లో కూడా ఇప్పుడు చాలా గ్రేట్గా మనలు నా కొడుకు అది ఇది అనుకుంటాను, కానీ అందరు చేసేది ఇదే. అందరినీ నేను బ్లేమ్ చేయను. 70% జనాలు అయితే కన్సల్టెన్సీలోకి వెళ్తాం. ఆడ ఆ వాక్యూమ్ క్రియేట్ చేసారు వాళ్ళు. నీకు కన్సల్టెన్సీలోకి రాకపోతే జాబ్ రాదు. సో నీకు ఆ వాక్యం అది క్రియేట్ చేసిరు వాళ్ళు. ఈడ కూడా అంతే కదా, ఇప్పుడు కన్సల్టెన్సీ లేకపోతే నువ్వు యూఎస్ కానీ అబ్రాడ్ వెళ్ళలేవు. చాలా వరకు తెలియని విషయం ఏంటంటే కన్సల్టెన్సీతో నీకు అసలు పనే లేదు యూఎస్కి వెళ్ళడానికి. నీ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పని చేసుకోవచ్చు, నువ్వే చేసుకొని. నువ్వు అసలు మనతో పని లేదు, వానికి డబ్బులు చేసిన పని లేదు. నీకు నచ్చిన యూనివర్సిటీ పెట్టుకోవచ్చు. నువ్వు ఇక్కడ కూడా నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత వాడు నచ్చిన యూనివర్సిటీలో పెడతాడు, వానికి కమిషన్ వస్తుంది కాబట్టి. ఓకే, నీకు నచ్చిన యూనివర్సిటీకి ఏదో జోలు చెప్తాడు, ఈ ఫీజు ఎక్కువ అంటాడు, ఇక్కడ నీ సబ్జెక్టులు పాస్ కావంటాడు. నువ్వు చదువుకొని పాస్ కావాలని మాత్రం చెప్పాడు. ఇప్పుడు మనకు కూడా ఈజీ వేనే కావాలి, నేను పార్ట్ టైం చేసుకుంటా, ఎండ్ ఆఫ్ ది డే నేను ఎగ్జామ్లో ఈజీ తక్కువ ఫీజు ఉండాలి, ఎగ్జామ్ పాస్ అయిపోవాలి, తర్వాత చూసుకుందాం అనే కాన్సెప్ట్లో ఉంటాం. ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నావు కాబట్టి వచ్చింది. ఇప్పుడు ఒక యూనివర్సిటీ గుడ్ ఆర్ బ్యాడ్ యూనివర్సిటీ అని ఎట్లా చెప్తాము, దీంట్లో చేయడం వల్ల ఏం లాభం, ఇప్పుడు 25 లక్షలు ఫీజు కట్టడం వల్ల ఏం లాభం ఉంటుంది కదా, అట్లనే కాబట్టి 10-15 లక్షలు ఫీజు కడతాం కదా, దానివల్ల ఏం లాభం ఏం నష్టం వస్తుంది ఇందులో? సంపత్, ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా మంచి స్టూడెంట్, నీకు మంచి స్కిల్ ఉంది, నువ్వు బీటెక్ నుంచి కూడా బాగా చదువుకుంటూ వచ్చినావు, నీకు పెద్ద అవసరం లేదు. నీకు యూనివర్సిటీ అనేది ఒక గేట్వే. నువ్వు యూనివర్సిటీకి వెళ్తే కొంచెం అప్గ్రేడ్ చేసుకోగలుగుతావు. మీన్వేల్ నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకుంటావు కాబట్టి స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ నువ్వు జాబ్లో అప్లై చేసుకుంటావు. నీలాంటి ఫుల్ టైం చూస్తాడు కాబట్టి ఫుల్ టైం జాబ్ కొడతావు. ఇప్పుడు నేనున్నా, నాకు ఏ నాలెడ్జ్ లేదు, బీటెక్ అయిపోగానే 6 నెలల తర్వాత ఆడిడ్ అన్నాడు, అందరు పోతారు. మనకు ఫైనాన్షియల్ కూడా నాకు అవసరం ఉండే అప్పుడు, ఆ సిచ్యువేషన్లో నాకు చాలా అవసరం ఉండే. నీకు పర్సనల్ విషయాలు తెలుసు కాబట్టి సో నేను వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఆ టైంకి మనం ఏది లేదు, పోదాం ఫస్ట్ ఏదో చూద్దాంపా, ఏ జాబ్ రాకుండా నెలకు 2 లక్షలు సంపాదించినా ఈ సంవత్సరానికి 25 లక్షలు అవుతాయి, 5 సంవత్సరాలు పని చేస్తే మనకున్న బాధలు పోతాయిరా అనుకొని పోయినాం. పోయి స్టార్ట్ అయినా వాడికి. సో ఇప్పుడు యూనివర్సిటీ చూసుకో, నువ్వు అన్నావు మంచి యూనివర్సిటీ ఎట్లా, చెడు యూనివర్సిటీ ఎట్లా అని చెప్పి. సో ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఉంటారు మనకి, ఎవరో ఒకరు గ్రూప్స్ ఉంటాయి. నువ్వు ఆల్రెడీ నువ్వు యూట్యూబ్లో నువ్వు గూగుల్లో ఓపెన్ చేసి యూనివర్సిటీ గురించి మాట్లాడినా కూడా నీకు అర్థమైపోతుంది యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంది, మెయిన్గా ర్యాంకింగ్ ఏంది, నువ్వు అనుకున్న కరికులం ఉందా లేదా, టీచింగ్ ఎట్లుంది, నువ్వు వాళ్ళతో ఇంకో బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనం వెన్ ఇట్ కమ్స్ టు బీటెక్ చదివేటప్పుడు నీకు ఇక్కడ ఐడియా ఉండదు, నువ్వు ప్రొఫెసర్తో ఇంటరాక్ట్ అయ్యే అంత స్కోప్ మనకు లేదు ఇక్కడ. తిడతాడని భయం అవుతుంది మనకు. సో యూఎస్లో నువ్వు యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు నువ్వు వెబినార్స్ పెడతారు కొన్ని, ప్లస్ నువ్వు ప్రొఫెసర్స్తో ఇంటరాక్ట్ కావచ్చు. సో నీకు అప్పుడు అర్థమవుతుంది నీకు సూటబుల్ ఉన్నాయా లేదా, వాళ్ళు చెప్పగలుగుతారా లేదా, నీకు ఆ స్కిల్, నీకు కావాల్సిన స్కిల్ యూనివర్సిటీలో ఉందా లేదా, నీకు దాని త్రూ అర్థమైపోతాయి. బట్ చాలా మందికి ఈ ఐడియా లేదు. నువ్వు ఒక మంచి యూనివర్సిటీలు చదివిన అనుకో, నాకు ప్లేస్మెంట్స్ కంపెనీస్ వచ్చి ప్లేస్మెంట్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? 99% ఆఫ్ ది యూనివర్సిటీస్లో ఆ స్కోప్ ఉండదు. లేదు, మనలాగా ఉండదు. నీ ఓన్గా నువ్వు ట్రై చేసుకోవాల్సింది. నువ్వు ఉంటే అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, బట్ చాలా పెద్ద యూనివర్సిటీస్లో ఉంటాయి ఆ కంపెనీస్ వచ్చి తీసుకెళ్ళి హార్డ్వర్డ్ అట్లాంటి పెద్ద యూనివర్సిటీస్లో ఉంటాయి అనుకుంటా. బట్ మనం చేసే యూనివర్సిటీలు గల్లీకోట్ ఉంటాయి కాబట్టి మన యూనివర్సిటీ రాడు. ఇంకా కొంచెం మనం లైఫ్ స్టైల్కి వెళ్తే, ఇప్పుడు ఆడుకోగానే ఈడున్నోడు నార్మల్గా ఉన్నోడు కూడా ఆడుకోగానే ఒక ఐఫోన్ కొనుక్కోవడము, అన్నీ యాపిల్ ప్రోడక్ట్స్ కొంటాడు, వాడు స్పెట్స్ పెడతాడు, అదంతా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆడు ఏదో అని చూపిస్తాడంటే ఇంకా మొత్తం నేను అది అన్నట్టు చూపిస్తాడు, ఏంటి నేనే తోపు అన్నట్టు, ఇక రిచ్ లైఫ్ బతుకుతా అన్నట్టు చూపిస్తాడు ఆబ్వియస్గా చెప్పాలంటే. సో అది రియాలిటీలో అట్లనే ఉంటుందా, రోజు ఆ లైఫ్ అట్లనే ఉంటుందా? అంటే ఎట్లుంటుంది అంటే, ఇది నేను ఒకరిని జనరలైజ్ చెప్తున్నా ఆన్సర్.
ఇప్పుడు ఈడు ఉన్నప్పుడు వాని దగ్గర డబ్బులు ఉండవు, లేకుంటే డబ్బున్న ఫ్రెండ్స్తో తిరుగుతాడు, ఇవన్నీ కనిపించవు. డబ్బున్నోడు ఆబ్వియస్లీ ఐఫోన్ వాడతాడు, కార్లు తిరుగుతాడు, అన్ని తిరుగుతాడు. వాడు అక్కడ పోయినా కూడా అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు. ఈడున్నోనికి ఏంది కొత్త ఏముండదు. ఇండియా అప్పుడు యూఎస్కి పోయిన కొత్త నెలకు 3 లక్షలు 4 లక్షలు వచ్చేసరికి ఇక నా అంత మౌళ్ళు లేనట్టు ఫీల్ అవుతారు జనరల్గా. ఇక నేను తోపురాబాయ్ అని సామెత ఉంటుంది తెలంగాణలో, కారణం మొక్కల కాటికి ముడ్డికి రాసుకురా అన్నట్టు. ఇక నువ్వు పోయిన కొత్తలు ఇక నీకు మధ్యలో డబ్బులు వస్తే ఎట్లుంటుంది? పోగానే ఇదే పని మీద ఉంటాం మనం, బ్రాండెడ్ బట్టలు వేయాలి, ఐఫోన్ వాడాలి, అది ఇది సోకులు ఇవన్నీ దీని మీద ఉంటుంది. బట్ నువ్వు ఫోన్ తీసుకున్నా ఈఎంఐ నువ్వు ఈఎంఐలే తీసుకుంటావు, 36 నెలలు ఏదో కట్టాలి. నువ్వు బట్టలు కొన్నా కూడా నీకు అక్కడ అఫోర్డబుల్, ఈజీ, నీకు అఫోర్డ్ చేయడం అనేది చాలా ఈజీ. వెన్ ఇట్ కమ్స్ టు నువ్వు యూఎస్లో ఐఫోన్, ఇండియాలో ఐఫోన్ కొనాలంటే నువ్వు ఆల్మోస్ట్ 3-4 మంత్స్ పని చేయాలి మంచి జాబ్ చేస్తే. యూఎస్లో కరెక్ట్ 1 వీక్ పని చేస్తే నీకు ఐఫోన్ వస్తుంది. 1 వీక్లో ఐఫోన్ సంపాదించవచ్చు. కరెక్ట్ పార్ట్ టైమో జాబ్ వాట్ ఎవర్, నువ్వు 1 వీక్లో ఫోన్ కొనవచ్చు. సో మనకు సడన్గా డబ్బులు వచ్చేసరికి ఎట్లుంటుంది? నెలకు 4 లక్షలు మనకు వస్తాయి. ఇండియాలో 10-20 వేలు నువ్వు వస్తాయో రావన్న స్టేజ్ నుంచి బీటెక్ అయిపోయిన ఏముంటుంది? నెలకి 20 వేలు, ఏం పని చేయడు. సడన్గా 4-5 లక్షలు వస్తే ఎట్లుంటుంది? సో నువ్వు అన్నట్టు ఆబ్వియస్లీ ఉంటుంది, ఆ జోష్ ఉంటుంది. ఇంకోటి ఎవడైనా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యూఎస్ వెళ్ళిరంటే మనడు ఐఫోన్ తెస్తావా, మన ఫ్యామిలీ అయినా సరే మన వాళ్ళు అయినా సరే ఐఫోన్ తేవాలి అంటుంటారు. అంటే అంత ఈజీగా ఎట్లా తెస్తారు ఐఫోన్? ఏమైనా కొంతమంది అంటుంటారు స్కామ్స్ జరుగుతుంటాయి, ఆడ సిమ్ కొంటే అది వస్తుంది అంటారు. జరిగేటివి నువ్వు అన్నట్టు అక్కడ ఫోన్ తీసుకొని దాన్ని ఇండియా పంపించి పోయిందని చెప్పి క్లెయిమ్ చేసి ఈ పనులు జరుగుతుండే. అది ఎప్పుడు ఇంతకుముందుకు అన్లాక్, ఇండియాకి వచ్చి దాన్ని అన్లాక్ అనే ఒక ప్రాసెస్ ఉంటే చేయించుకుంటాం. బట్ ఇప్పుడు అది కూడా జరుగుతుంది. ఈ సిమ్ వచ్చిన తర్వాత అది కూడా జరుగుతలే. ఓకే, నాట్ దట్ ఈజీ. ఇక నువ్వు డైరెక్ట్ కొని పంపించాల్సిందే. కొని పంపించిన ఎంతమందికి పంపిస్తావు? నా ఒక్కరికి అన్నట్టు 10 మంది ఫోన్ చేస్తాడు. మ్యాక్సిమం 2 ఫోన్స్, మ్యాక్సిమం 3 ఫోన్స్ క్యారీ చేయగలుగుతావు అంతే. ఇప్పుడు ఆడ మీ డైలీ లైఫ్ ఎట్లుంటుందా నార్మల్గా? ఇట్లా నార్మల్గా మనలాగా ఉంటుందా? మనం ఇంటికాడ తెలియదు పొద్దుగా లేసి తిరిగినట్టు దోస్తులు అట్లా ఏమైనా ఉంటుందా? లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారా? ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ పోయిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు. ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది? మాస్టర్స్ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉండే నీ రూమ్మేట్స్, నీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు. నీకు 1-2 ఇయర్స్ మాస్టర్స్ అయిపోతే నీకు ఎక్కడ చూసినా ప్రొఫెషనల్ ఫ్రెండ్సే. నీకు యూఎస్లో నేను గమనించింది అయితే నీకు ఓన్లీ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. నేను ఎవరో ఒక లక్కీ నాలంటోడు ఉంటే మంచి సర్కిల్ దొరుకుతుంది తప్ప నీకు ఎంతవరకు ప్రొఫెషనల్ ఫ్రెండ్సే. నువ్వు జాబ్ చేసుకున్నామా, ఇక్కడ పోయినప్పుడు లంచ్ పోయినామా, బయటకు వచ్చినామా, అంతవరకు. కానీ ఇప్పుడు మన ఇంట్లో నీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పుకునే అంత కూడా ఉంటాడు. ఎవరో ఒక సర్కిల్. ఇప్పుడు నాకు మంచి సర్కిల్, నేనున్న ఏరియా నాది నేపర్విల్ అనే ఏరియా. నేను బీటెక్ జాయిన్ అయిన రోజు నుంచి నేను యూఎస్ ఫ్లైట్ ఎక్కే వరకు అక్కడనే ఉన్నా. సో నాకున్న ఫ్రెండ్స్ అందరు కూడా అక్కడనే, కొందరు పార్ట్ టైంలు చేస్తారు, కొందరు జాబ్లు వచ్చినాయి, కొందరు జాబ్ ట్రయల్స్లో ఉన్నారు. అందరం అక్కడనే ఉన్నాం మనం లోకల్లో. నేపర్విల్ అనే ఏరియా ఉంటుంది. సో నేపర్విల్ బాయ్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో, అందులో 20 మంది ఉంటాం. సో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో తనతో మన ఇండియాలో ఎట్లుంటాం సేమ్ అట్లనే ఉంటుండే మాకు. సో నాకు అంత లోన్లీనెస్ ఇదంతా అనిపించలేదు పెద్ద. నాకు ఏమైనా నాకు చాలా హడ్డిల్స్ వచ్చినా నేను ఒకనొక టైంలో కొంచెం డిప్రెస్డ్ ఫీల్ అయినా కూడా ఈ వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను గెటాన్ కాగలిగిన. అదర్వైజ్ కొందరు ఎవడు లేక, డబ్బులు సంపాదిస్తున్నా కూడా ఎవడు లేక మెంటల్ డిప్రెస్డ్ అయిపోయి ఆ స్ట్రెస్, ఇలాంటి వాళ్ళని కూడా చూసినా నేను. ఓకే, బట్ అప్పుడు అనుకుంటా అరే మనం మంచిగా లక్కీ ఫేజ్లో ఉన్నాం రాబోయే అనుకో. ఇప్పుడు నేను ఒకసారి మా వేరే కాలేజ్ ఫ్రెండ్ ఒకరితో మాట్లాడినా యూఎస్లో ఉన్నప్పుడు. పార్ట్ టైం చేస్తున్నాడు వాడు. అయితే ఏమైందిరా అంటే ఎక్కడికి వెళ్తున్నావురా అంటే సండే రోజు ఏం చేస్తున్నారు అంటే పార్ట్ టైం కావాలి మామ అన్నాడు. పార్ట్ టైం కింద ఇదే సండే కదా హాలిడే ఉంటే ఎట్లా మంచిగా యూఎస్లో అన్ని లొకేషన్స్ ఉండేవి, మంచి లొకేషన్లు పోయిపోయినామంటే ఎందుకు మామ అదే డ్యూటీకి పోతే $80 $90 వస్తాయి అనుకోయినాం అనుకో, మళ్ళీ $100 బొక్క నాకు అవసరం అంటే అది విన్న తర్వాత నాకేమనిపించింది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ $. అంతే. అంటే ఏది చేసినా ఖర్చు పెట్టాలన్నా దానికి $ఇన్ని అనిపిస్తాయి. అట్లా మొత్తం మనీ మైండ్ సెట్లో మారిపోతారు. ఎట్లా అది కొందరి నెసెసిటీ. ఇప్పుడు అలా మనం కొందరిని బ్లేమ్ చేయలేము. మనం నిజంగా 7 రోజులు పని చేస్తుండు, రోజంతా పని మీద ఉంటాడు, ఈ డబ్బులు ఖర్చు పెట్టలేము కూడా అనలేమని. వాని పరిస్థితులు ఎట్లుండో మన తెలియదు, వాని ఇంట్లో పరిస్థితులు ఏందో, వాడి నెలకి ఎంత పంపాలనో ఏం లేదు. నాకు మా ఇంట్లో నిజంగా మా డాడీ ఫైనాన్షియల్ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా నన్ను ఎప్పుడు అడగకపోతుండే. సో మన ఫ్రీ హ్యాండ్, మనం పంపితే పైసలు, లేకపోతే మన జల్సా తిరుగుడు. ఇక మన బ్రాండెడ్ బట్టలు నాకు బ్రాండెడ్ ఈ ఫస్ట్ నుంచి కూడా నాకు బ్రాండెడ్ సోక్ ఎక్కువ. మనం పోయినాక అక్కడ పోయినాక కూడా జాబ్ ఉన్నా లేకున్నా మనం ఇదే దాంట్లో ఉంటుండే. నేను ట్రిప్స్ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేయాలన్న ఇంట్రెస్ట్ బాగుంటుండే. మన వాళ్ళు పోదామంటే రెడీగా ఉంటుండే, పని ఇవన్నీ పక్కన పెడితే రెడీగా ఉంటుండే మా ఫ్రెండ్స్. సో అట్లా మనం బాగా తిరిగినాం. నేను బాగా ఫ్లైట్ జర్నీ చేయడము, బాగా రోడ్డు. నేను
బై రోడ్ నా గెస్ ఒక 30,000 మైల్స్ తిరిగి వచ్చాను. యూఎస్ ఆల్ ఓవర్ యూఎస్ ఒక 30,000 మైల్స్ బై రోడ్ తిరిగినాను. ఓకే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎట్లా ఉంటారు? కారా లేకపోతే బైకా, ఏం తీసుకుంటారు? అంటే బైక్ అనేది లేదు, బైక్ అనే ఆప్షన్ లేదు నీకు. బైక్ ఉండదా? బైక్ ఈజ్ ఫర్ రిక్రియేషన్ అంతే. ఎప్పుడన్నా నువ్వు ఏదైనా సమ్మర్ వచ్చినప్పుడు టైం పాస్కి తిరగడము దాని వల్ల కానీ బైక్ మీద తిరగలేము అక్కడ. మనం వెదర్ కూడా సహకరించేది కాబట్టి కార్ మ్యాండేటరీ. అక్కడ పోయిన కొత్తలో ఒక అన్నయ్య చెప్పిండు నాకు, అన్న కార్ మ్యాండేటరీ అన్న, మనకు కార్ ఇప్పుడు కొనలేము మనం కానీ అంటే నీకు కార్ లేకపోతే ఎవరైనా హ్యాండిక్యాప్డ్ అని చెప్పిండు. యూఎస్లో నీ కార్ లేకపోతే నీ కాలో చేయలేను లాగానే రాను అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే నువ్వు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా, నువ్వు గ్రాసరీకి వెళ్ళాలన్నా కార్ కావాలి, పార్ట్ టైంకి వెళ్ళాలన్నా కార్ కావాలి, నువ్వు కాలేజ్కి వెళ్ళాలన్నా కార్ కావాలి. అంటే దూరం ఉంటాయి. నువ్వు డౌన్ టౌన్లో ఉంటాయి, నీకు బస్సులు ఉంటాయి, దట్స్ ఓకే, నువ్వు బస్ ఎక్కిపోతావు. మనం ఉన్న ఏరియా సబబ్స్, మన దగ్గర బస్సులు ఉండవు. సో నీకు మ్యాండేటరీగా నీకు నీ ట్రాన్స్పోర్ట్ కావాలి. సో నువ్వు క్యాబ్లో వెళ్దామా, చాలా కాస్ట్. నువ్వు క్యాబ్లో నువ్వు రోజు వెళ్ళి రాలేవు. సో కార్ అనేది మ్యాండేటరీ విషయం. ఎంత అవుతుంది నార్మల్ ఒక కార్ కొనుక్కోవాలంటే? సెకండ్ హ్యాండ్ కొంటారా ఫస్ట్ హ్యాండ్? నేను తీసుకున్న నా ఫస్ట్ కార్ $1,800. 2000 నువ్వు కొంచెం ఇండియాలో కన్వర్ట్ చేసి చెప్పు. $1,800 అంటే అప్పుడున్న రేట్ ప్రకారం 1,50,000. 1,50,000 2003 కరోలా, టయోటా కరోలా 2003 వెహికల్. నేను ఏంది ఎప్పుడు 2020, 17 years old కార్. అంటే చాలా తక్కువనే ఉంటాయి. ఏదో మనకు వెహికల్ కావాలి ఆ టైంకి అంతే. అంటే కార్ 1,80,000 వస్తుంది అక్కడ. అంటే 1,80,000 2 lakhs వస్తుంది. సెకండ్ హ్యాండ్, సెకండ్స్ థర్డ్స్ ఫిఫ్త్ హ్యాండ్, అది ఏదో. అంటే మొత్తం అంటే నేనేమంటాను అంటే వాడిన కార్, యూజ్డ్ కార్ 17 years old కార్ నేను తీసుకున్నది. 17 years old 2003 మేడ్ కార్ అది. మనకు కార్ కావాలి, తిరగనీకి పడి పోయి రావాలి అంతే, మనకు కమ్యూట్ వెనక్కి కావాలని చెప్పి తీసుకున్నా. అవి ట్రబుల్స్ ఇస్తాయి, నాకే ఇచ్చింది ట్రబుల్. నేను తీసుకున్న 2 కార్లు నా ఇంజన్ ఫెయిల్ అయినాయి, మనకు తెలియదు కదా. అట్లా లక్కీ ఒక కార్లు బాగుంటాయి. ఈ తర్వాత మనకు నేను జాబ్ తర్వాత నాకు లాస్ట్ 2 years జాబ్ కార్ అవసరం పడలే నాకు. ఫ్రెండ్స్కి కార్లు ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్, సో పెద్ద కార్తో పని లేకుండా. కార్ మ్యాండేటరీ. కార్ మ్యాండేటరీ. నువ్వు కార్ అనేది నీకు ప్రైమరీ ఎసెన్షియల్. పోయిన యూఎస్ పోయిన కొత్తలో నీకు అకామిడేషన్, ఫుడ్ ఎలానో కార్ కూడా పక్కా. మీరు అందరు ఫ్రెండ్స్ కట్టి తీసుకోవాల్సింది అది. ఓకే, ఇద్దరు కలిసి తీసుకుంటారు. రూమ్లో 6 మంది ఉంటే సేమ్ పార్ట్ టైం కొత్త ఇద్దరు తీసుకుంటారు. డిఫరెంట్ ఓన్ కార్ అని కావాలి అట్లా. ఇప్పుడు మా యూఎస్కి వెళ్ళిన ఒక వ్యక్తికి లోపల, లేదా నువ్వే అనుకోరా, యూఎస్కి వెళ్ళినావు కదా, యూఎస్కి వెళ్ళినాక నీకు యూఎస్ ఏం నేర్పించింది అంటే ఏం చెప్తావు? అంటే యూఎస్ నుంచి ఏం నేర్చుకున్నావు? యూఎస్ నుంచి ఏం నేర్చుకున్నా అంటే ఒకటి స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్. మనం అందరిని వదిలేసి 5 years ఉన్నాం కదా, ఎవ్వడు మన పక్కన లేకున్నా కూడా బతకడం ఇలా, అదొకటైతే బాగా నేర్చుకున్నా. అదొకటి. 2, నాకు ఇండియాలో ఉన్నప్పుడు అప్పంటే భయం. నాకు ఒక 500 అప్పన్నా కూడా నాకు చాలా భయం అయింది. అసలు అప్పు చేయాల్సిన అవసరం రాలేదు. ఫస్ట్ అప్పు చేయాల్సిన అవసరం రాలేదు, చేయాల్సి వస్తే కూడా నాకు ఎందుకో మనము చేయలేదు. కట్టే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మనం అప్పు చేసి మాట. బట్ యూఎస్ వెళ్ళిన తర్వాత మా మమ్మీ డాడీ చూసి భయపడతారు. నాకు జాబ్ లేక ఒక 10-11 months ఉన్నప్పుడు ఒక 30 లక్షలు అప్పు అయింది నాకు. 30 లక్షల అప్పు, అందులో కొన్ని ఇంట్రెస్ట్కి. ఎవరో ఇవ్వలేదు, నా ఫ్రెండ్సే, నా దగ్గర ఉన్న ఫ్రెండ్సే ఇచ్చారు. 30 లక్షల అప్పు చేసిన. ఏ ధైర్యంతో చేసిన అంటే ఈరోజు రేపో జాబ్ వస్తే 3-4 నెలలు కట్టేస్తామన్న ధైర్యంతో చేసిన అనమాట. సరే అప్పు ఏమన్నా ఎవరికి చెప్తలేను. బట్ నేను ఒక 30 లక్షలు అప్పు చేసి అప్పు కట్టగలిగిన అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూఎస్ నాకు ఇచ్చిన ధైర్యం. అదే ఇండియాలో 30 లక్షలు ఉంటే అప్పుడు కథ మన పని. ఓకే. సో నేను ఒక ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అప్పనే అనను, ఈ చేయడం వల్ల నీడ్ చేయాల్సి వచ్చింది. జాబ్ లేక మనకు నెలకు, నేను పార్ట్ టైం చేసే ఇంట్రెస్ట్ లేదు. జాబ్ లేకున్నా జాబే కొట్టాలి. పొద్దున్న 6 గంటలకు లేచి అప్లై చేస్తే 1 year అదే పని చేసిన. ఏదో ఒక రోజు వస్తుంది జాబ్, ఒక్క రోజు వస్తే 3 నెలల ఖర్చు కాదు ఇది అనే కాన్సెప్ట్లో నేను చేసిన. చాలా వరకు ఏం చేస్తారు, జాబ్ పోయి 2 నెలలు ట్రై చేసి జాబ్ రాకపోతే మళ్ళీ పార్ట్ టైం ఎక్కుతాడు, మళ్ళీ లూప్లోకి వెళ్తాడు. వచ్చినప్పుడు చూద్దాం. ఒక ట్రెండ్ ఏమైపోయింది ఈ మధ్య, నేను చాలా మంది వింటున్నా, మార్కెట్ బాగాలేదు, నువ్వు అప్లై చేయి ఫస్ట్, జాబ్ ట్రై, నువ్వు రోజు అప్లై చేస్తే మార్కెట్ ఉందో లేదో తర్వాత సంగతి వచ్చే వస్తుంది. మార్కెట్ బాగాలేని టైంలో నేను 2 జాబులు పెట్టాను. నేను చేసిన 2 జాబులు కూడా నాకు మార్కెట్ లేని టైంలో వచ్చినాయి జాబ్. నేను లాస్ట్ 2024 ఎండింగ్లో జాబ్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు కూడా నాకు జాబ్ అప్పుడు ఏం మార్కెట్ బాగాలేదు, అస్సలు బాగాలేదు. కొత్తగా ట్రంప్ వచ్చిండు, వరస్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది. బట్ నేను ఏ రోజు నేను మార్కెటింగ్ చేయడం ఆపలే. ఓకే. ఇప్పుడు ట్రంప్ అన్న కూడా గుర్తుకొచ్చింది. సో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలామంది భయపడుతారు యూఎస్ వెళ్ళాలన్నా, కానీ కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి, డైరెక్ట్ స్టోర్లకి వెళ్ళి గుంజుకొచ్చి ఆన్బోర్డ్ చేసి ప్లేన్లలో ఎక్కించి మళ్ళీ వాళ్ళ దేశానికి రిటర్న్ పంపిస్తారు అని చాలామంది భయపడుతారు. రియల్గా పరిస్థితి ఉందా అక్కడ? ఇప్పుడు వెళ్ళొచ్చా?
ఉందా పరిస్థితి అని అంటే నువ్వు ఇప్పుడు పోలీస్ వచ్చినా ఎవ్వరు వచ్చి నేను పట్టుకున్నా నువ్వు తప్పు చేసినా పట్టుకుంటారు. నువ్వు తప్పు నీ ప్రాపర్గా నీ లోన్ ఉండి నువ్వు ఏ పార్ట్ టైం చేయకుండా నువ్వు నేర్చుకొని నేను జెన్యున్గా జాబ్ కొడితే నీ దగ్గర కోడరాడు వచ్చినా కూడా ముఖం మీద పడేస్తావు. నువ్వు ఎందుకు ఆపుతున్నావు నన్ను, మన దగ్గర లూప్ హోల్ ఉంటేనే వాడు పట్టుకుంటాడు. సో వాళ్ళ దేశానికి పోయినప్పుడు నువ్వు ఇల్లు వస్తున్నాడు పట్టుకోవడం అనేది మ్యాండేటరీ. నువ్వు అది నిజంగానే ఉంది, నువ్వు చెప్పినట్టు అది చాలా విషయాలు చాలా చోట్ల జరుగుతుంది. సో ట్రంప్ వచ్చినప్పుడు రూల్స్ మారుతున్నాయి, ఇప్పుడు రోజుకో రూల్ పెడుతుంటే వాని దేశం వాని ఇష్టం, వాడు ఏమన్నా రూల్ పెట్టుకుంటాడు. అందరికి వీసాలు ఇచ్చిండు, రేపటి H1 లేదు మాస్టర్ చేసి వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోవాలి అంతే. వాడు పెట్టినారు, నువ్వు అన్నిటికి ఒబే చేసి నువ్వు కంట్రీకి పోతున్నావు, వాడు నేను అమ్మని ఏం బతలాడతలేడు, నీకు అవసరం ఉంది కాబట్టి ఆ దేశానికి పోతున్నావు. నువ్వు ఆ దేశానికి పోయి నాకు ఇది నచ్చలే అది నచ్చలే అంటే వాని దేశం వాడు ఇష్టం రూల్ పెడతాడు. ఆ మధ్య H1B 100K అన్నాడు, 100K కాబట్టి 1 million పెడతాడు, ఇష్టం ఉంటుండే లేకుంటలేదు లేదు అంతే. సో వాడు పెట్టింది మనం ఫాలో కావాలి, వాడు పెట్టింది ఫాలో అయితే అంటే పో, నాకు వద్దురా బాయ్ అంటే నీకు మంచిగా మన ఇండియా కంటే ఫ్రీడమ్ ఉన్న దేశం ఏ దేశం లేదు, నీకు ఎక్కడ పోయినా తిరగచ్చు, ఏమని చేయొచ్చు. దీని ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు వేణుస్వామి, నాకు నిజమే అనిపించింది అది. ఏమని చెప్తాడు, ఏదో జన్మలో ఏదో పాపం చేస్తే అమెరికా పోతామంట. అంటే అంత రిస్ట్రిక్టెడ్ కంట్రీకి పోతాం మనం, ఎవ్రీథింగ్ ఇస్ రిస్ట్రిక్టెడ్. నీకు టాయిలెట్ వచ్చింది సైడ్ చేయొద్దు, బట్ రోడ్ మీద పోతావు ఎన్నో దగ్గర, మన దగ్గర అయితే పోతాం, మన దగ్గర పోతాం మనం. యుఎస్ లో ఆ పరిస్థితి ఉందా, నువ్వు నైట్ 1 గంటల కాదు 2 గంటల కాదు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. యుఎస్ లో పరిస్థితి ఉందా, లేదు. సో వెన్ కంపేర్డ్ టు ఫ్రీడమ్ వైజ్ నాకైతే నువ్వు చాలా మంది యూఎస్ లో ఫ్రీడమ్ అంటారు, ఏం ఫ్రీడమ్, ఇంట్లో కూర్చొని తాగుతావు ఫ్రీడమ్. అమ్మాయి ఉన్నాడు కాబట్టి ఇష్టం ఉన్నాడు తాగొచ్చు, అమ్మాయి ఉన్నాడు కాబట్టి ఏమైనా చేయొచ్చు, అమ్మాయి ఉన్నాడు కాబట్టి నైట్ ఏ టైంకి వచ్చినా పబ్లిక్ అయినా నడుస్తుంది. నేను దీన్ని అయితే ఫ్రీడమ్ అనుకుంటలేదు. ఇది ఈడ కూడా మన ఏ జనాన్ని ఈడ కూడా ఆపేటోడు ఏం ఎవ్వరు లేరు. సో నన్ను అడిగితే యూఎస్ లో ఫ్రీడమ్ నచ్చినట్టు బతుక ఫ్రీడమ్, నచ్చినట్టయితే నేను యూఎస్ లో నేను బతకలే, నాకు నచ్చలే. అంటే మన దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ ఆడ ఉండదు. ఫ్రీడమ్ అంటే నీ ఇష్టం వచ్చింది, ఇప్పుడు మనం తిరిగే మన లాగా అక్కడ ఉండదు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఇది పెద్ద దీన్ని చేయకుండా నాకు ఇండియాలో జోబ్లో రూపాయలు లేని రోజు చాలా హ్యాపీ ఉన్నా, యూఎస్లో నెలకు 10 లక్షలు సంపాదించిన రోజు ఒక రోజు కూడా హ్యాపీ లేదు. అంతే, అది 100 ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, అది ఎందుకు హ్యాపీ లేదు అనేది. డబ్బులు సంపాదిస్తున్నా మన చాలా మందికి లేదు. నువ్వు ఎవరిని కదిలించినా, నువ్వు యూఎస్లో ఉన్నావు ఒక్కరిని ఇట్లా కదిలించి బాగున్నావు అంటే ఏడుస్తాడు నన్ను అడిగితే. నేను 10 మంది ఇద్దరని ఏడుస్తారు, సరే బయటికి స్ట్రాంగ్ ఉన్నాడు పక్కన, కానీ ఇక రోజుకో బాధ. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ లోన్లు 60 లక్షలు 70 లక్షలు లోన్లు పెట్టుకొని లోన్లకి ఈఎంఐ కట్టుకుంటే ఈ రోజు వరకు ఒక జాబ్ ఇంకా రాకుండా 3 సంవత్సరాలు ట్రై చేస్తున్నా, లక్ బాగాలేకనో టైం కలిసి రాకనో జాబ్ రాక లోన్లు కట్టలేక ఇండియా వచ్చేదామన్న ప్లాన్ ఉన్నా కూడా ఈ 70 లక్షలు గుర్తొచ్చి ఒక్కొక్క బాధ. ఇప్పుడు చాలా మంది యూఎస్కి పోతే నార్మల్గా ఏంటంటే అక్కడ డ్రగ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ అంటే ఇంకా విడిగా ఉంటుంది. సో మన వాళ్ళు కూడా చాలా మంది అలవాట్లకి వెళ్ళిపోతుంటారు, మేబీ ఈ ఫైనాన్షియల్ ప్రాసెస్ లో కూడా వెళ్ళిపోతుంటారు కదా, అది నిజంగా ఉంటుంది అట్లా ఉంటుంది. నువ్వు ఆల్కహాల్ అనేది ఎక్కడన్నా ఉంది, ఆల్కహాల్ ఎక్కడన్నా ఉంది, నువ్వు స్మోకింగ్ అనేది ఎక్కడన్నా ఉంది. ఇక డ్రగ్స్ అనేది అది నీ పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది. నువ్వు డ్రగ్స్ నీ ఫైనాన్షియల్గా బాగాలేనో మెంటల్ స్ట్రెస్ అనో డ్రగ్స్ తీసుకుంటా అంటున్నా ఒక రీజన్. బట్ ఇక నువ్వు చూస్ చేసుకునే పాత్ బట్టి ఉంటుంది. నువ్వు దేశానికి పోయి నువ్వు ఏదో మనం ఉద్ధరిస్తామని చెప్పి ఆ దేశానికి పోయి డ్రగ్ అలవాటు అయితే గతం అది మన చేతిలో ఉన్న పని, ఒక కంట్రీని బ్లేమ్ చేయలేవు. ఇక్కడ లేదా, ఇక్కడ ఎక్కడ పోయినా ఉంది. ఇక్కడ మారుమూల విలేజ్లలో ఉంది, మన ఊర్లో పక్కన ఊర్లో చుట్టుపక్కల ఊర్లలో, ఇక్కడ నుంచి హైదరాబాద్కి 100 కిలోమీటర్ దూరంలో కూడా డ్రగ్స్ కల్చర్ గంజాయి కల్చర్ ఉందనంటే నువ్వు ఆ దేశాన్ని బ్లేమ్ చేయడం అనేది సిల్లీ. ఓకే, ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, డిపెండ్స్ ఆన్ పర్సన్. అది ఏదైనా కానీ నువ్వు స్మోక్ చేయాలన్నా డ్రింక్ చేయాలన్నా ఏదైనా నీ మీద ఆధారపడి ఉంటుంది అంతే. మనం యూఎస్ కొంచెం వాళ్ళ గవర్నమెంట్ గురించి సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ పేరెంటింగ్ కల్చర్ ఎట్లుంటుంది, అందరు ఏమంటారు 14 years కాగానే వదిలేస్తుంటారు, వాళ్ళ పిల్లలు ఎవరెంతలా బతుకుతుంటారో అంటారు. సో అట్లా ఉంటుంది కదా, ఆ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అక్కడ, నిజంగా అట్లనే ఉంటుందా? ఉంటుంది. నువ్వు వాళ్ళ 12th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయినాక, గ్రాడ్యుయేషన్ ముందు అనుకుంటా, అంత ఐడియా లేదు, ఇక్కడ మన పేరెంట్ దాకా పోలేదు కాబట్టి. అక్కడ ఎట్లుంటుంది అంటే గ్రాడ్యుయేషన్ అప్పుడు పెద్ద దావా చేస్తారు వాళ్ళు, పెద్ద సెలబ్రేషన్ చేస్తారు, నా కూతురు కొడుకో గ్రాడ్యుయేషన్ అయిందని చెప్పి. వన్స్ అయిన తర్వాత వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ పంపించేస్తారు వేరే స్టేట్స్కి, ఇండిపెండెంట్ బతకాలని చెప్పి. ఇంకొకటి ఏంది, నువ్వు డైలీ వాడు పని చేసుకుంటే డబ్బులు వానికి సరే బాగా డబ్బున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే యూఎస్లో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వాడు ఈ రోజు సాయంత్రం స్టార్ బాక్స్లోనూ దేన్నో ఒక 5 hours పని చేస్తే వాళ్ళ ఖర్చులకు వస్తాయి. సో వాడు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోతాడు. సో పేరెంట్స్ దగ్గర ఉండరు, వాళ్ళు జనరల్గా ఉండరు, వాళ్ళు ఇండిపెండెంట్ బతుకుతారు, వాళ్ళు ఇండిపెండెంట్ బతకాలనే కోరుకుంటారు. నువ్వు మనలాగా పేరెంటింగ్ చాలా డిఫరెన్స్, ఇండియన్ పేరెంటింగ్ యూఎస్ పేరెంటింగ్ హ్యూజ్ డిఫరెన్స్. ఒక చాలా ఫ్రీడమ్ ఎక్కువ, నువ్వు వాళ్ళని కొట్టలేవు, నువ్వు తిట్టలేవు, నువ్వు వాళ్ళని ఏ కమాండ్ చేయలేవు. ఇంకో చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు, మన దగ్గరనే ఇక చాలా అడ్వాన్స్ పిల్లలు, ఇంకా అక్కడ చాలా అడ్వాన్స్డ్. సో నేను ఈ టాపిక్ పెద్ద ఎందుకు చెప్పట్లే అంటే నేను ఇంకా అంత దూరం వెళ్ళలేదు, ఆ పేరెంటింగ్ సర్కిల్ కూడా మనం లేము. ఇప్పుడు అక్కడ మనం ఏదైనా సినిమాలు చూసినా ఏం చూసినా పోలీస్ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. అక్కడ
పోలీసులు కానీ రియాక్షన్ అనేది నిజంగా అట్లా పోలీసింగ్ అంత ఫాస్ట్ అంత సొఫిస్టికేటెడ్ ఉంటుంది అక్కడ ఉంటుంది ఉంటుంది 99% ఆఫ్ ద కేసెస్లో ఉంటుంది. నువ్వు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తారు. కొన్ని సిచ్యువేషన్లు నాకు కూడా ఫోన్ చేసిన హాఫ్ అన్ అవర్ కూడా రాలేదు, అది కూడా జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా క్విక్ ఉంటారు, చాలా క్విక్. నువ్వు ఏదైనా ఇబ్బంది ఉంది అని ఒక కాల్ చేస్తే నీకు ఇమ్మీడియట్ ఉండిపోతారు అక్కడ. 911 కాల్ చేయాలి. యా, నీకు ఎక్కడ వెళ్ళినా కూడా అలా ఆ ధైర్యం అయితే ఉంటుంది మనకు. సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చనే. యూఎస్కి వెళ్ళిన తర్వాత చాలా మందిని చూస్తున్నాము, ఎవరు కాల్ చేసినా అమ్మాయిలు అబ్బాయిలు లివ్ ఇన్లో ఉంటారు అన్నట్టు చెప్తుంటారు. అది ఎంతవరకు నిజం? లివ్ ఇన్ అనంటే ఇందులో 2 రకాలు సంపత్. నిజంగానే ఇద్దరు రిలేషన్లో ఉండి లివ్ ఇన్ ఉండి ప్రొఫెషనల్గా మంచి అంత సెట్ అయ్యి లివ్ ఇన్ ఉండడం, కలిసి ఉండడము, ఒకరినొకరు అర్థం చేసుకోవడము. సరే పెళ్లి చేసుకొని తొందరపడి పెళ్లి చేసుకొని ఇబ్బంది పడేవాళ్ళు లివ్ ఇన్లో ఉండి ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవడం ఉండడం వేరు. అది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. ఇంకో కేటగిరీ మనకు జనరల్గా చూసే కేటగిరీ ఏంది, ఎవరి అవసరాలు వాళ్ళ కోసం లివింగ్ ఉండటం వేరు. బట్ నేను చాలా వరకు వింటున్నా అమ్మాయిలు యూఎస్లో ఖరాబ్ అయిపోయారు, యూఎస్లో అమ్మాయిలు బాగాలేరు అంటే. నేను ఒక అమ్మాయిని జనరల్గా ఒక అబ్బాయితో తిరగడం చూసి జడ్జ్ చేయడం కూడా కరెక్ట్గా నేను అనుకుంటా. నేను గమనించింది ఏంటి అని అంటే, యూఎస్లో ఇప్పుడు అమ్మాయి ఉంది, ఇప్పుడు యూఎస్లో ఒక దేశంలో మనం తిరుగుతున్నప్పుడే భయంగా తిరుగుతాం. ఒక అమ్మాయి పార్ట్ టైంకి వెళ్ళడానికో, లేకపోతే ఇంట్లో గ్రాసరీకి తీసుకెళ్ళడానికో, లేకపోతే ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే ధైర్యం ఉండడానికో ఒక అబ్బాయి కావాలి, ఒక తోడు కావాలి. ఆ నెసెసిటీ అమ్మాయిలకు కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ కావాలి. సరే అబ్బాయి ఏ ఆస్పెక్ట్లో ఏ ఇంట్రెస్ట్తో అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారని నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయికి మాత్రం ఒక అబ్బాయి సపోర్ట్ అందరికి అవసరం లేదు. ఇండిపెండెంట్ బతికే అమ్మాయిలు కూడా ఉన్నారు కానీ కొందరు ఉంటారు మోరల్ సపోర్ట్ కావాలనో ఏదో విధంగా సపోర్ట్ కావాలని ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక 3 అబ్బాయిలు ఒక రూమ్లో ఒక ఇంట్లో ఉంటున్నంత మాత్రాన వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పని అనుకుంటా. బట్ నేను చూసిందైతే యూఎస్లో లివ్ ఇన్ కల్చర్లో కొన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఫ్రీడమ్ని. వాళ్ళు కొన్ని అండర్స్టాండింగ్ చేసుకొని ప్రొఫెషనల్గా కూడా చాలా బాగుండి, సరే అబ్బాయికి సరానికి జాబ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఈ అమ్మాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడము, లైఫ్ గురించి చెప్పడము, ఏదో విధంగా సెట్ చేసిన అమ్మాయిలు ఉన్నారు, సెట్ చేసిన అబ్బాయిలు ఉన్నారు. సో ఈ 2 ఆస్పెక్ట్స్. ఇక నువ్వు ఖరాబ్ చేసుకోవాలని కూడా ఎట్లన్నా ఖరాబ్ చేసుకోవచ్చు, నీకు ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి నువ్వు నేను అమ్మాయిని వేసుకునే తిరుగుతా అంటే మనం వచ్చిన పర్పస్ అది కాదు కదా దేశానికి. సో అట్లా. ఓకే. సో ఇది నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒకటి పెట్టిండు అనమాట. ఈ ఏడుకు పోయినా కానీ తెలుగు రాష్ట్రాలలో కులపిచ్చి ఎక్కువ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఈడ కూడా ఉంటుంది. యూఎస్ వాళ్ళకే ఉంటుంది సరిగా, మన వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కరికి క్యాస్ట్ పిచ్చి ఉంటుంది. అట్లా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఫేస్ చేసి? నేను నా సర్కిల్లో ఫేస్ చేయలేదు, బట్ నేను బయట చూసినా కదా. నేను ఇండియాలో క్యాష్ చాలా తగ్గిందని నేను చాలా ఆనందపడ్డా యూఎస్కి వెళ్ళే ముందు. బట్ యూఎస్కి వెళ్ళి అంత అడ్వాన్స్డ్ దేశంలో అంత చదువుకున్న వాళ్ళు అంత ప్రొఫెషనల్స్గా ఉంటారు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత షాక్ అయినా నేను, ఏంద్రా ఇప్పించాను ఈ సమ్ ఎక్స్ కమ్యూనిటీ. ఇప్పుడు ఆబ్వియస్లీ చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్తే కాంట్రవర్సీ అయితే సరే మన స్థాయి సరిపోదు, కానీ ఇప్పుడు ఆట ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ క్యాస్టే. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ క్యాస్టే. సో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా కమ్యూనిటీస్ చూసిన, వాట్సాప్ గ్రూప్లు, జాబ్లు వీళ్ళకే ఇప్పిస్తారు. నేను చాలా ఒక విషయం అయితే నమ్మలే, డాలస్లో ఈ కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటారు. కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ చేసుకోవడం తప్పలేదు, బట్ వీళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద పనిచేస్తుంది అనేది నేను చూసిన. నేను ఇండియాలో క్యాస్ట్ పిచ్ చాలా తగ్గింది, క్యాస్ట్ పిచ్ తోని ఫ్రెండ్షిప్ నేనైతే చేయలేదు. మన సర్కిల్ ఏదో మనం చేయలేము. బట్ లక్కీగా నేనున్న సర్కిల్, నేనున్న ఈ సిటీలో నేనున్న 5 years మాత్రం ఆ క్యాస్ట్ అనేది మా మధ్య రాలేదు. బట్ నేను చాలా వాళ్ళ దగ్గర చూసిన. మన ఇప్పుడు యూఎస్లో మనం చూస్తుంటాం ఒక దగ్గర, యూఎస్లో తెలుగు వాళ్ళు ఎక్కువైపోయి బోర్డ్స్ ఉంటాయి కదా, బోర్డు రాసి అవి తెలుగులో పెడుతురని అన్నారు. అది నిజమేనా? అంతమంది తెలుగు వాళ్ళు ఉంటారా? తెలుగులో పెట్టడం ఉండదు సంపత్. ఇప్పుడు ఏదైనా రోడ్కి నువ్వు ఎవరిదైనా ఇప్పుడు ఏదైనా ఎన్టీ రామారావుదో ఇంకోటిదో వైఎస్ రాజశేఖర రెడ్డిదో పేరు పెట్టాలనుకుంటే నువ్వు ఆ రోడ్ని డెవలప్ చేయాలి, సమ్ ఫండ్ ఇవ్వాలి ఆ స్ట్రీట్కి. సో ఆ పేరు పెట్టుకోవడానికి గవర్నమెంట్ నీకు ఛాన్స్ ఇస్తుంది, బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ రోడ్ ఫర్ నెక్స్ట్ 40 years 4 years సమ్ ఏదో ఉంటుంది. సో నువ్వు ఆ రోడ్డు డెవలప్ చేస్తే వాళ్ళకి ఆ రోడ్ దాన్ని పెట్టుకోనికే ఛాన్స్ ఇస్తారనమాట నీకు. కానీ నువ్వు మన బోర్డు పెట్టి బ్యాన్ వేస్తే నడవదు. సో మీరు ఇప్పుడు మన దగ్గర అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు వండి పెడతారు, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర పోయి బయట పోయి బిర్యానీ తింటాం, లేదంటే ఇప్పుడు ఆడ ఫుడ్ ఎట్లా తింటారు మీరు? ఫుడ్ ఎట్లా ఉంటుంది? ఫుడ్ నేను వెళ్ళిన కొత్తలా ఒక 15-20 days తెలిసిన అన్నవాళ్ళు ఉంటే వండి పెట్టారు, ఉన్నదే లేదో తిన్నాం. ఇక నేను ఒక రోజు ఆలోచించిన, నెక్స్ట్ నేను చాలా రోజులు బతకాలి యూఎస్లో, మనకు ఓరో వండి పెడతాను అనుకుంటే నడవదు. ఇదంతా యూట్యూబ్ ఏదో పని చేసి వండడం స్టార్ట్ చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేసిన. ఏం వండుకుంటారు? రైస్ ఇవి దొరుకుతాయా?
దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి, ఏ టు జెడ్. నువ్వు పెద్దగా నువ్వు దేశం మారుతుంది తప్ప నీకు యూఎస్ ఇండియా పెద్ద తేడా అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఏమీ లేదు, నీకు ఏదైనా దొరుకుతుంది. కాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు తప్ప నీకు అన్నీ దొరుకుతాయి. రైసే తింటుండే, రైస్, చికెన్, మటన్ ఇవన్నీ. రైస్ ఇక నాన్ వెజ్ ఎవ్రీ సింగిల్ డే. మనకి ఈజీ థింగ్ కదా, హ్యాండీ ఉంటుంది, ఈజీ థింగ్. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఒకటే పూట తింటాము, మిగతా అంతా పార్ట్ టైం వెళ్ళిపోతాము, అట్టిపండు తింటా అంటాడు పొద్దున. ఎవరు తినదు అన్నాడు, నీకు లేక కాదుగా, అది నువ్వు తింటలేవు అని అంటే నీ ఇష్టం. అది నువ్వు ఫుడ్ లేకను ఒక అరటిపండు తింటున్నా అంటే నీకు టైం, నీకు వండుకునే బధకం అయి ఉండాలి, లేకపోతే నీకు అంత ఇంట్రెస్ట్ ఓడిగినలు అడుగుతారని బయట తింటా అనే ఒక అదని ఉండాలి. అదర్వైజ్ నీకు దొరకక కాదుగా, నువ్వు సోమాలియా సుడాన్ దేశాల్లో బతలేవుగా, నీకు ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండీ. సో నువ్వు అది షిట్, నువ్వు నేను అరటిపండు తినబోతున్నా అనేది మాత్రం అది నీ మనకి చెప్పలేం, కానీ అది నీ ఇష్టం. ఇప్పుడు యూఎస్లో మన దగ్గర పాలిటిక్స్ ఉంటాయి. పాలిటిక్స్ ఇక్కడ మనం ఎట్లా చేస్తాము, లోకల్ కార్పొరేటర్ కాదు, లోకల్ సర్పంచే తోపు, ఊరు సర్పంచ్ తోపు, వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఇదిగా ఉంటుంది, 100 బ్యానర్లు కడతాడు. ఒక సర్పంచ్ ఎలక్షన్లు అయినప్పుడు మందు ఇవన్నీ పంచుతుంటారు. ఆడ యూఎస్ ప్రెసిడెంట్, ప్రపంచ దేశాన్ని శాసించేది యూఎస్ ఆల్మోస్ట్, అదంతా తెలుసు. అట్లాంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, ఇట్లా ఉంటుంది ఆడ మందు కల్చర్, ఇవన్నీ కల్చర్. ఎంత సినిమా ఉండదు. నేను ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మన జరిగినాయి, ట్రంప్ ఎలక్షన్ జరిగినప్పుడు అది ఎలక్షన్ ఎట్లా జరిగిందో కూడా నాకు తెలియదు. అంటే తెలియదు అంటే నువ్వు అంత అడవుడు ఉండదు నీకు ఎలక్షన్ జరిగినంత ఏముండదు. మన ఎలక్షన్ అంటే 20 రోజులు పెద్ద జాతర. సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పండుగ, ఊరు పండుగ, రోజు ఇంట్లో వండుకునే పనే లేదు, ఇక డోర్లు తీసి పెడతాం మనం ఓడిచిపోతాడా అని చెప్పి. సో అక్కడ అట్లుండదు, నీకు కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, కొన్ని స్టేడియంస్ ఉంటాయి, అక్కడికి నువ్వు అపోనెంట్స్ ఇద్దరు వస్తారు, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు, నువ్వు ఏం చేయలేకపోయినా నేను ఏం చేస్తాను అనేది డిబేట్, పబ్లిక్ డిబేట్లు జరుగుతాయి. డిపెండ్స్ ఆన్ దట్ నువ్వు ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది అంతే తప్ప, ఓటింగ్ సిస్టమ్ చాలా కామ్ అండ్ కూల్గా జరుగుతుంది. నీకు పెద్ద హడావుడి మనలకి బ్యానర్లు కట్టుకొని మెడల దండలు వేసుకొని ఏజెంట్లు మనకి అంతే జాతర ఉంటుంది కదా, అదంతా ఉండదు, ఏముండవు. దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. ఎవరిని చూస్ చేసుకోవాలనేది చాలా చూసి ఉంటారు. సో పెద్ద హడావుడి అయితే జరగదు. నేను ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వాళ్ళ జరిగేది ఒకే ఒక పెద్ద ఎలక్షన్స్, దాని పెద్ద హడావుడి నేను చూడలేదు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి హడావుడి చూడలేదు, గెలిచిన తర్వాత కూడా హడావుడి చూడలేదు. గెలిచిన తర్వాత మన దగ్గర ఒక కౌన్సిలర్ గెలిస్తేనే రోడ్ అంతా జాము, ర్యాలీలు, పటాకీలు, డీజేలు అవన్నీ ఏముండవు ఇక్కడ. నీకు ఏది చేసినా వాళ్ళు ఏ సెలబ్రేషన్ చేసుకున్నా పబ్లిక్కి డిస్టర్బెన్స్ అనేది జరగదు. ఇక్కడ వచ్చేటప్పుడు మన ఇద్దరం వచ్చేటప్పుడు చూసినాం కదా, నేను వచ్చేటప్పుడు చూసిన అంబులెన్స్ పోతుంటే అంబులెన్స్ వెనకాల పోతే నాకు రోడ్ ఫ్రీగా దొరుకుతుంది అని చెప్పి దాని వెనకాల పోతుండే ఒకడు. దాని వెనకాల పోతుండు, నేను జరిగిన నాకు కొంచెం అలవాటు అయింది కాబట్టి నేను రోడ్ ఆపేసిన బండి, దట్టు సైరన్ వేసుకొని ఎమర్జెన్సీ పోతుంది కాబట్టి ఆపేసిన బండి. నేను ఆడ ఎంతమంది ఆపి ఎవడు ఆపుతలేడు. అక్కడ ఎట్లుంటది కల్చర్ అంటే, అక్కడ నీకు మన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ప్రతి సిగ్నల్ కి ఫ్లాష్ లైట్ ఉంటుంది, వైట్ ఫ్లాష్ ఉంటుంది. నువ్వు నెక్స్ట్ సిగ్నల్ దగ్గర అంబులెన్స్ ఉన్నప్పుడు, అంబులెన్స్ కావచ్చు, ఫైర్ కావచ్చు, పోలీస్ ఏదైనా కావచ్చు, ఇక్కడ నీకు బ్లింక్ అవుతుంది. సో అది బ్లింక్ అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్ రైట్కి వెళ్ళిపోవాలి. నేను యూఎస్కి వెళ్ళినా నాకు ఐడియా లేదు కాబట్టి నేను కార్ ముందే ఉంది, లక్కీగా నేను రైట్ సైడ్ ఉన్నా. అంబులెన్స్ సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే చాలా దూరంలో ఉంది, అది అక్కడ ఫ్లాష్ అవుతుంది. నాకు అర్థం కాలే, నేను కొత్త కదా అర్థం కాలే. సడన్గా అంబులెన్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్ని రైట్కి జరిగిపోయినాయి. ఎక్కడ కూడా అక్కడ జరిగిపోయిండు రూట్, నువ్వు పర్ఫెక్ట్ రూట్. నాకు మన మూవీలో ఫోటోగ్రఫీ చూస్తాం కదా, ఇక్కడ వెహికల్స్ అయిపోతాయి స్ట్రైట్ రోడ్, అట్లా అనిపించింది నాకు. అంటే సిస్టమ్ వాళ్ళ క్రేజీ అనిపించింది. నా దేశం, నా ప్రజలు, అంబులెన్స్ ఉన్నాడు మనోడు అనుకుంటాడు కాబట్టి జరుగుతాడు, ఇక్కడ పడిపోతే నాకేంది అన్నట్టు బిహేవ్ చేస్తారు మనల్ని. ఈవెన్ డ్రైవింగ్ కూడా నాకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అనిపించింది అసలుకి. ఊరికైనా వచ్చినారా ఇండియాకి అనిపించిన విషయం ఏంటంటే ట్రాఫిక్ పక్కన పెడితే సరే, వెహికల్స్ పెరిగినాయి ఇవన్నీ పక్కన పెడితే డ్రైవింగ్, వెహికల్స్ పెద్ద రోడ్లు, ఇంకో డ్రైవింగ్ చేసేటోడు కూడా ఒక లైన్లో వాడు చేస్తాడు. ఈడ ఎక్కడి నుంచి బండ్లు వస్తున్నాయి అదే మన బండి కంటే పక్కన కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది. ముందు టైర్ పోతుంది, వాళ్ళు వెనకాల టైర్ ఎట్లా వస్తుంది అని అనుకుంటున్నాడు. సో నాకు ఇది ఒకటి చాలా మేజర్ డిఫరెన్స్ అనిపించింది వచ్చిన తర్వాత. ఒక 5 years అక్కడ చూసిన తర్వాత ఇక ఒక మేజర్ డిఫరెన్స్ అనిపించింది. ఇంకోటి నేను వేరే దగ్గర చూసిన, ఇప్పుడు రిటర్న్ పాలసీ ఏదైతే ఉంటుందో అక్కడ యూఎస్లో, ఒక షాప్లోకి వెళ్ళిన తర్వాత ఒకటి కొనాలంటే వాడు వచ్చిన తర్వాత షూ వేసుకొని వానికి 60 day రిటర్న్ పాలసీ ఉంటుంది. 60 days వరకు వాడు కస్టమర్ వస్తే మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు. అంటే కస్టమర్ ఈజ్ గాడ్ లాగా ట్రీట్ చేస్తారు. అది రియల్గానే ఉంటుంది అట్లా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ద ట్రస్ట్ కస్టమర్ మీద రెస్పెక్ట్, ట్రస్ట్ వాళ్ళు చాలా ఉంటుంది కంపెనీకి. అంటే వాళ్ళ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు అది నిజంగానే ఉండాలి. మన దేశంలో మరి మన దగ్గర ఉన్నట్టుంది, లేదా నాకు అంత ఐడియా లేదు, బట్ పాటించారు మన దగ్గర. అక్కడ ఏందనంటే నువ్వు ఒక ప్రోడక్ట్ కొన్నావు,
నువ్వు ఎగ్జాంపుల్ ఏదైనా బోర్డు ఏదైనా పేపరో కొన్నావు, సమ్ అమౌంట్ ఎంతో దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీకు నచ్చితేనే ఉంచుకో, లేకపోతే రిటర్న్ చేయాలన్న పాలసీ చాలా మంచిది అది. ఇప్పుడు నువ్వు కొన్నావు కదా సచ్చినట్టు వాడు అని అంటే అది మిస్యూజ్ కూడా చేస్తుంటారు కదా, ఇప్పుడు ఆబ్వియస్లీ జరుగుతుంది. మిస్యూజ్ కూడా జరుగుతుంది, కాన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియో, నువ్వు ఆల్రెడీ యూఎస్ క్లయింట్కి వర్క్ చేస్తున్నావు కదా, ఇంకా దట్టు నువ్వు చేసేది షాపింగ్ దానికి కదా, వెబ్సైట్. అదే అందుకే నేను అడిగిన క్వశ్చన్. క్రిస్మస్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ ట్రీస్ పట్టుకొని లైన్ కట్టిరు, రిటర్న్ చేయడానికి క్రిస్మస్ అయిపోయింది కదా, యాక్సెప్ట్ చేస్తారు, చేయాల్సిందే, పాలసీ ఆబ్వియస్లీ చేయాల్సిందే. అది ఎవరో మనలో చేయట్లేదు, మనల్ని నేను బ్లేమ్ చేయట్లేదు, చేస్తారు కూడా అంతే, ఉన్న ఆప్షన్ వాడుకుంటారు అంతే. సో ఇప్పుడు నార్మల్గా బిజినెసెస్ ఎట్లుంటాయి అక్కడ, ఒక షాప్ పెట్టాలంటే మన దగ్గర ఇప్పుడు ఒక షాప్ పెట్టినాం, మనం ఒక రెస్టారెంట్ పెట్టినాము, ఏదైనా షాప్ పెట్టినాం అనుకో, ఇది నడుస్తుందిరా అని అంటే పక్కనే ఇంకోటి వచ్చి పెడతాడు, అది నడుస్తుందిరా అని అంటే ఇంకొకటి వచ్చి పెడతాడు, అట్లా మొత్తం నిండిపోతుంది అదంతా. అక్కడ ఎట్లా అట్లా ఇట్లనే పర్మిషన్స్ ఇస్తారు? లేదు అంత నువ్వు ఏదైనా షాప్కి వెళ్ళిన దేనికైనా పర్మిషన్స్ అంత ఈజీగా ఉండవు. నువ్వు సర్టన్ రేడియస్లో కొన్ని ఉండాలని ఉంటాయి సెట్స్, పార్కింగ్ ఇంత ఉండాలి. నువ్వు మన దగ్గర నువ్వు వాడు షాప్ పెట్టుకుంటాడు, ఆ షాప్లో ఒక కనీసం యావరేజ్గా నువ్వు ఒక్కో షాప్కి 50 కెపాసిటీ వేసుకున్నావు, 10 షాప్ ఉంటే 500 కెపాసిటీ, అంటే యావరేజ్ 100 కార్ల నీకు పార్కింగ్ కావాలి, నీకు 10 కార్ల పార్కింగ్ ఉండదు, అసలు షాప్ పెట్టి ఎవరైనా పార్కింగ్ ఉండదు, రోడ్లో పెట్టేస్తాడు. సో యూఎస్లో అట్లా కాదు, నువ్వు పార్కింగ్ మ్యాండేటరీ, నువ్వు పార్కింగ్ చూపించాలనుకుంటా వాళ్ళకు, పార్కింగ్ కెపాసిటీ చూపించిన తర్వాత నీకు పర్మిషన్స్ ఇస్తారు వాళ్ళు. సో అంత పర్టికులర్ ఉంటారు వాళ్ళు, ఫుడ్ కావచ్చు ఏదైనా కావచ్చు పర్టికులర్ ఉంటారు. నువ్వు యూఎస్కి వెళ్ళి పార్కింగ్ చేసేటప్పుడు నీకు షాప్ ఉందనంటే నీకు ఒక 50 స్లాట్లు కనిపిస్తాయి నీకు పార్కింగ్ స్లాట్లు. నువ్వు ఈజీగా, నువ్వు చాలా ఈజీ, నువ్వు మనం కంపేర్ చేయలేము ఆ దేశంతో, కానీ అది ఇప్పుడు చేసుకుంటూ పోతే నువ్వు నీడే ఒకటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు షో చేస్తున్నావు అంటారు, కానీ బట్ నువ్వు కొన్ని ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి నువ్వు చాలా వాళ్ళు 100 years ముందున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ నుంచే మన వాళ్ళంతా గిలియనియర్స్. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉండు, సో ఎలాన్ మస్క్ని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు? వాడు యూఎస్లో ఆల్మోస్ట్ హీస్ ఏమంటారు రూల్ చేస్తుండ్రు ఆల్మోస్ట్ చెప్పాలంటే, సోషల్ మీడియా ట్విట్టర్ కానీ దీంట్లో. సో అక్కడ వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు? మన దగ్గర వాళ్ళు ఎలాన్ మస్క్ ఎంతో లేపుతారు కదా, అక్కడ కూడా అట్లనే ఉంటావు. నువ్వు చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియోలో చూసుంటావు, ఇన్స్టాగ్రామ్లో డౌన్ టౌన్కి వెళ్ళినప్పుడు కూడా నేను కొందరిని చూసిన, నువ్వు క్వైట్ నార్మల్ పట్టించుకోరు, వాడు ఏదైనా రోడ్ల మీద తిరుగుతుంటారు, వాని పని. నువ్వు అంతెందుకు యునైటెడ్ హెల్త్ గ్రూప్ యూహెచ్సి CEO చంపేశారు, రోడ్ మీద నడుచుకుంటూ పోతే చంపేసారు. అవును. సో చాలా ఇది ఉండదు, ఈ ఆరాధన మనిషి ఆరాధన మన దగ్గర ఈ జాకిలు పెట్టి లేపేది అయితే ఉండదు. ఇప్పుడు మన దగ్గర వాడు వస్తుండే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఆయన జాకిలు పెట్టి లేపుతారు, ఆయన జోకుడే ఉంటుంది. అంది కొత్త చూస్తున్నాను నీ పూలేశుడు, అది దేవుళ్ళకి వేసినట్టు ఈ రాజకీయ నాయకులు పూలేశుడు చూస్తున్నాను నేను. సో అవన్నీ ఉండవు, ఈ వ్యక్తి పూజ అనేది ఉండదు అక్కడ. సో యువన్ పని అంది, ఎందుకంటే యువన్ ఇండివిజువల్ లైఫ్ వాడు వస్తుండు, ఇక్కడ జోక్తేనే ఆయనకి లైఫ్ అని కొందరు ఈ రాజకీయ నాయకులు అనుకుంటారు, కాబట్టి నువ్వు అది అక్కడ ఉండదు, అది ఉండదు అక్కడ. ఈ కరప్షన్ ఇది ఎట్లా ఉంటుంది? కరప్షన్ ఉంటుంది అసలు? కరప్షన్ నేను చిన్న స్థాయిలో నేను చూడలేదు, బట్ నేను విన్నది ఎందుకంటే చాలా పెద్ద స్థాయిలో పొలిటికల్ స్థాయిలో అక్కడ పెద్ద ఆ లెవెల్ ఉంటుంది అని చెప్పిన, కానీ ఈ గ్రౌండ్ జనాలకు ఇబ్బంది పెట్టే కరప్షన్ పడియాడు పోలీసులు ఇట్లాంటివి, సామాన్య జనాలకు అస్సలు నువ్వు అది ఇంపాసిబుల్. అక్కడ నువ్వు అది చాలా మంచి విషయం, పోల్చుకుంటే నువ్వు అసలు కంపేర్ చేయొద్దు నన్ను అడిగితే. నువ్వు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్, నువ్వు జనాలకు నువ్వు పని వెళ్తే ఈ టైంకి నీకు 1 o'clock అపాయింట్మెంట్ ఇచ్చండి, ఆ టైంకి పని అయిపోతుంది. అది ఏ ఆఫీసర్ కానీ ఏ వర్క్ కానీ నీకు, ఎందుకంటే టైం ఏమంటారు, నీకు టైం అనేది చాలా వాల్యుబుల్, కాబట్టి నువ్వు ఆ టైంని వేస్ట్ చేసుకో, నువ్వు గంటలు లైన్ నిల్చొని ఇవన్నీ ఉండవు. ఇప్పుడు ఇంకోటి మర్చిపోయినా, ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు, ఒకవేళ నీకు జ్వరమో లేకపోతే కడుపు నొప్పి ఏదో ఒకటి వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఎట్లా ఫేస్ చేస్తారు? డాక్టర్స్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అదైతే హారిబుల్. ఒక్క విషయం నాకు ఇండియాలో చాలా సార్లు బెటర్ అనిపించింది. నాకు ఒక టైంలో నాకు స్టమక్ పెయిన్ వచ్చిండే, కొంచెం సివియర్ ఉండే. నాకు డాక్టర్ అపాయింట్మెంట్ దొరికే లోపు నాకు తగ్గిపోయింది నాకు స్టమక్ పెయిన్ 10 days. అంటే ఎన్ని డేస్ పట్టి డాక్టర్ అపాయింట్మెంట్? నాకు నేను సిటీ స్కాన్ చెప్పమని చెప్పి, నేను ఇండియాలో డాక్టర్తో మాట్లాడి సిటీ స్కాన్ చెప్పమని చెప్పిండు. సిటీ స్కాన్ పోతే నువ్వు డాక్టర్ నాకు ప్రిస్క్రిప్షన్ కావాలంటాడు, ఆన్ దగ్గర పోతాడు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఈ స్కానింగ్ తీయాడు, ఈ స్కానింగ్ తీయని మన ఇండియా డాక్టర్ ఏమైందో చెప్పాడు. ఇది ఎంత తిరిగే లోపు నాకు 10 రోజులకు అపాయింట్మెంట్ దొరికింది, సిటీ స్కాన్ దొరికింది. ఎట్లా స్కాన్కే దొరికింది? ఇంకా స్కాన్కే దొరికింది. స్కానింగ్ తీపించిన తర్వాత ఇండియాలో డాక్టర్ చూపిస్తే ఆయన ఏమైందో చెప్పే లోపు నాకు పెయిన్ తగ్గిపోయింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఎమర్జెన్సీ మన చిన్న వాటికి కూడా మనము అర్జెంటుగా మనము, నాకు వచ్చిన కొన్ని చూపించుకున్నాను. నాకు ఇండియాలో యూఎస్లో నాకు అంత హ్యాండీ అనిపించలే. ఎలాంటి ఎమర్జెన్సీకి వెళ్ళాలి, లేకపోతే చాలా డబ్బులు పెట్టాలి. చాలా మంది ఇప్పుడు ఈ మధ్య ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటలేరు యూఎస్లో. నువ్వు ఇన్సూరెన్స్ లేకపోతే కథమే మన పని, ఆస్తులు అమ్ముకోవాలి. సో నాకు అది నచ్చలే, నాకు అస్సలు నచ్చలే. యూఎస్లో హెల్త్ అడ్వాన్స్డ్ ఉండొచ్చు, కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో లేదనేది నా ఫీల్. హెల్త్ కేర్ లేదు.
ఇప్పుడు మనోడు ఇట్లా ఇట్లా అయినప్పుడు వాడు తగ్గిపోవాల్సిందే తప్ప నీకు అపాయింట్మెంట్ చాలా మంది కొందరు ఇట్లాంటి సిచ్యువేషన్కి వచ్చిన నా ఫ్రెండ్స్ అంటే హెడేక్ జ్వరం వచ్చిందని అంటే గట్టి అనుకున్నారు 2 రోజులు అదే పోతుంది ఊగది డాక్టర్ లేదు కన్నాడు నిజంగా ఆ పొజిషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు. ఓకే చూపించి కూడా ఉండదు ఇక మ్యాక్సిమం ఎమర్జెన్సీ ఉండే తప్ప. అంతే ఎమర్జెన్సీ ఉంటే నువ్వు ఎమర్జెన్సీకి వెళ్తే వాడు మన వ్యాటు మనకు డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ కట్టదా? గవర్నమెంట్ ఇట్లాంటివి ఏమి ఉండదు. ఇన్సూరెన్స్ ఉంటుంది నీకు. ఇన్సూరెన్స్ ఎంత నువ్వు ఎంత వెళ్ళినా ఎంత క్లెయిమ్ అయితే నీకు 10,000 అయింది అనుకో 5-6,000 అవుతుంది. అయితే 4-5 వేలు నువ్వు కట్టుకోవాలిగా. 10 లక్షలు అయితే నువ్వు 4 లక్షలు కట్టాలి. హెల్త్ కేర్ ఇస్ కాస్ట్లీ అన్న కాస్ట్లీ. స్కూల్స్కి వెళ్ళారనుకో అంటే మన వాళ్ళు కాదు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపాలనుకో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ మనలాగా పెద్ద పెద్ద స్కూల్ సిబిఎస్ఈ అట్లా పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అప్ టు 12th గవర్నమెంట్ స్కూల్స్. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మనకు ఇక్కడ సోకాల్డ్ చెప్పుకున్న ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏం పని చేయవు. అంత బాగుంటాయి స్కూల్స్ బాగుంటాయి. అప్ టు నీకు 12th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది విత్ ఫ్రీ ఎడ్యుకేషన్. నీకు మన వాళ్ళకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ 12th వరకు. బట్ పెయిడ్ కూడా ఉంటాయి. నువ్వు ఫీజు కట్టేటోళ్ళకి బాగా నువ్వు యూఎస్లో కూడా డబ్బులు కట్టి చదివిస్తుంటే పిల్లలు చిన్నప్పుడు అంటే బాగా డబ్బు ఉన్నది. బట్ నీకు 12th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్, చాలా మంచి ఎడ్యుకేషన్. బస్సు ఫ్రీ, నీకు ఎడ్యుకేషన్ ఫ్రీ, అంతా ఫ్రీ అక్కడ. నీకు ఆడికి పోయినాక ఎవరైనా యూఎస్ వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారా? అట్లా ఉన్నారా? అంటే ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఇట్లా ఇప్పుడు మనలాగా ఫ్రెండ్ యూఎస్ సిటిజన్స్ మన కాలేజ్కి పోతే కదా, యూనివర్సిటీకి పోతే కదా మన ఫ్రెండ్స్. కానీ మన యూఎస్ అటు సైడ్ చూడలేదు. నువ్వు యూఎస్లో మీ దాంట్లో మొత్తం అందరు మన ఇండియన్సే ఉన్నారు అన్నావు. ఇండియన్ ఫ్రెండ్స్ అంటే యూఎస్కి వెళ్ళాక ఇండియన్ ఫ్రెండ్స్ ఎట్లయినా అవుతారు. యూఎస్ వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. జాబ్ చేసినప్పుడు అన్ప్రొఫెషనల్ జాబ్ చేసినాక మనం ఇది ఇలీగల్ జాబ్ పార్ట్ టైం దాంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ప్రొఫెషనల్ ఫ్రెండ్సే ఉన్నారు. నేను చేసిన ఇప్పుడు నేను ఈ జాబ్లో 3 yearsలో మా మేనేజర్స్, మా కొలీగ్స్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా ఇప్పుడు వాళ్ళు మనమేమో ఇక్కడ జాబ్ చేస్తాము, ఇంత సేవ్ చేసుకుంటాము, ఓడి చిట్టీలు కడతాడు, లోన్లు పెట్టుకుంటారు, బ్యాంక్ పెట్టుకుంటారు, బంగారం కొనుక్కుంటారు. ఆడ నార్మల్గా ఏం చెప్తారంటే కన్జ్యూమరిజం కల్చర్ అంటారు. అంటే ఏంది వచ్చింది ఖర్చు పెట్టేస్తారు, సాటర్డే సండే రాగానే ఎగరేస్తారు అంటారు. నిజంగానే ఉంటుంది అట్లా? ఉంటుంది. మండే టు ఫ్రైడే పని చేస్తారు, సాటర్డే సండే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నీకు నెక్స్ట్ వీక్ మళ్ళీ పని చేస్తాడు కాడు. నువ్వు మనలేక మన డాడీ పని చేస్తే ఇంట్లో కూర్చొని తినుడు, లేకుంటే ఇంకొకటి ఒకటి పని చేస్తే 5 మంది తినే కల్చర్ లేదు. అందరూ హ్యాపీగా ఉంటారు అక్కడ. ఇప్పుడు మన ఇంట్లో మన డాడీ పని చేస్తాం, మనం 20 ఏళ్ళు, మనం ఈ 23, 24, 25 years దాకా కూడా ఇంకా తినేటోళ్ళు ఉన్నారు డాడీ పని చేస్తే. సో అక్కడ కల్చర్ లేదు. ఈరోజు ప్రతి ఒక్కడు పని చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. సేవ్ చేసుకోవాలి, నా పిల్లలకు నేను భూములు కొని పెట్టాలి, ఇవన్నీ లేదు అక్కడ. సో వాడు సంపాదించుకుని వాడు ఎంజాయ్ చేస్తాడు. మన ఇండియా వచ్చిన తర్వాత మన ఇండియాలో గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ మన దగ్గర ఇప్పుడు మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. అక్కడ పేమెంట్స్ మెథడ్స్ ఎట్లా వాడతారు అందరు? పేమెంట్ ఏముంటుంది అక్కడ కూడా? ఎప్పుడో మనకంటే ముందు ఎప్పుడో డిజిటలైజ్ అయింది. ఇప్పుడు మన ఫోన్ లేనిది సామ్సంగ్ ఫోన్, సామ్సంగ్ పే, యాపిల్ ఉంటే యాపిల్ పే. మోస్ట్ ఆఫ్ ద యాపిల్ పేనే వాడతారు అక్కడ. యాపిల్ పే ట్యాప్ చేస్తే నీకు పేమెంట్ అయిపోతుంది. అక్కడ అంతా నువ్వు క్యాష్ అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్లో నువ్వు క్యాష్ చూస్తావు, కానీ మొత్తం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. నువ్వు క్యాష్ పేమెంట్స్ అనేవి చాలా రేర్. నువ్వు స్టూడెంట్ లైఫ్లోనే నువ్వు క్యాష్ చూస్తావు. మన పార్ట్ టైం చేస్తే క్యాష్ ఇస్తారు కాబట్టి అప్పుడు క్యాష్ అనిపిస్తాయి. బట్ యూఎస్లో ఎవరు క్యాష్ వాడరు. ఇప్పుడు ఆ నుంచి మనం డబ్బులు వండుకోవాలనుకో ఎట్లా పంపిస్తాం? ఉంటాయి థర్డ్ పార్టీ యాప్స్, మనీగ్రామ్ అని, రియా అనుకుంటా, రియా అని, రెమిట్లీ అని నీకు ఉంటాయి. లేకుంటే నువ్వు డైరెక్ట్ వైర్ చేయొచ్చు. చాలా వేస్ ఉంది. సో అందరూ యూఎస్ సిటిజన్షిప్ అంటే యూఎస్ సిటిజన్షిప్ కోసం ఆతృత పడుతుంటారు యూఎస్. సో దాంట్లో స్కామ్లు కూడా విన్నాను నేను అవుతుంటాయి. ఇట్లా మ్యారేజ్ స్కామ్ అదొకసారి చెప్పు. మ్యారేజ్ స్కామ్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఉంటారు, డబ్బుల కోసం ఆశపడే అమ్మాయిలు ఉంటారు యూఎస్ వాళ్ళు. కాంట్రాక్ట్ మ్యారేజెస్ అనమాట. సో సమ్ పేమెంట్ చేస్తావు, పెళ్లి చేసుకున్నట్టు నీతో కొన్ని డేస్ ఉంటారు. నువ్వు దాని త్రూ వైఫ్ నీకు సిటిజన్షిప్ అప్లై చేస్తుంది, కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి. దాని తర్వాత నీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. బట్ ఇప్పుడు అంత ఈజీ లేదు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయ్యి. నువ్వు ఇప్పుడు ఆ మ్యారేజెస్లో నువ్వు ఏమన్నా అయ్యి దొరికితే కథం నీ పని. సో నువ్వు అంత ఈజీ కాదు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మన తెలుగు వాళ్ళు చాలా రేర్లే. మన తెలుగు వాళ్ళు ఈ కాంట్రాక్ట్ మ్యారేజెస్ చేసుకోవడం చాలా రేర్. అక్కడ నార్త్ వాళ్ళు బాగా చేస్తారు, మన వాళ్ళు చాలా రేర్. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చినాము. ఒకవేళ ఓడన్నా పోరాడు యూఎస్కి వెళ్ళాలనుకుంటే, వానికి క్విక్గా అడ్వైజ్ చేయాలనుకుంటే ఏం చేస్తే వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఉండొచ్చు అనడానికి ఒక 2 minutes అడ్వైజ్ చేయాలంటే ఏమి ఇస్తావు? ఫస్ట్ నేను ఇచ్చే అడ్వైస్ వద్దని చెప్తా. వద్దు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే వద్దు. బట్ వెళ్ళాలనుకున్న పర్సన్కి ఏం చెప్తా అంటే, నువ్వు బీటెక్ అయిపోగానే, డిగ్రీ అయిపోగానే వెళ్ళడం అనేది వేస్ట్. నీ టైం వేస్ట్. అదేదో నువ్వు ఇక్కడ 2-3 years జాబ్ చేసి నువ్వు 3 years మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, నీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని నువ్వు యూఎస్కి వెళ్తే నీకు ఈజీ. నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు అంతో ఇంతో సేవ్ చేసుకొని ఉంటావు. పోయిన 6 monthsకి సిపిటీ లాంటి కోర్సులు తీసుకొని డైరెక్ట్ జాబ్లో అప్లై చేయొచ్చు. నీకు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ కన్సల్టెన్సీ దాని మీద అసలే
ఆధారపడాల్సిన అవసరం లేదు. సో నువ్వు స్కిల్ నేర్చుకొని యూఎస్కి వెళ్ళడం అనేది చాలా ఉత్తమం పని. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కొన్ని డేస్ ఆగడం చాలా మంచిది. ఇదే గాయస్, ఇగో మనం ఈరోజు అయితే మొత్తం అబ్రాడ్ ఎట్లా ఉంటుంది, యూఎస్ కల్చర్ ఎట్లా ఉంటుంది, యూఎస్లో లైఫ్ ఎట్లా ఉంటుంది అని ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మంచి మంచి గెస్ట్లను తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. వీడియో నచ్చితే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.